సరే ప్రియులారా, మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అన్ని నిత్యం పూజింపబడుతున్న పరలోకపు మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మరి గతించిన వారం నుంచి నా తండ్రి మారబట్టుకుని చల్లని హస్తాల కింద కాచి కాబట్టి తండ్రి నీకే స్తోత్రం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి మరి మేము సమాజంగా కూడుకుంటాం నా తండ్రి, నీ కృపను అనుగ్రహించినందుకు నా స్తోత్రం. అదేవిధంగా నా తండ్రి మరి మమ్మల్ని సజీవారికల్లో ఉంచిన తండ్రి, నీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నా తండ్రి మేము ఏదో నిమిత్తం నా తండ్రి మరి ఆత్మ సంబంధమైన విషయాలతో చర్చ చేసుకుని కృపను మాకు అనుగ్రహించిన నా తండ్రి నీకే స్తోత్రం నా తండ్రి. అవును తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఉన్నారు నా తండ్రి, వారిలో మమ్మల్ని సజీలు వేయించినందుకు నా తండ్రి నీకే స్తోత్రం. అవును తండ్రి, మేము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి తండ్రి కొన్ని వాక్యాలు మేము పరిశీలించుతుండగా నా తండ్రి, మరి పరిశీలన చేస్తుండగా నా తండ్రి నీ ఆత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. చెబుతున్న నాకును వింటున్న సహోదరులకును అనుగ్రహించిన తండ్రి, మరి లేఖనాలు అలాగా ఉన్నవో లేవో నా తండ్రి, మరి లేఖనాల ప్రకారం మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో నీ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనములు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్లో ఉన్న నా ఆత్మీయ సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు. మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మరి మీరందరూ ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. అదేవిధంగా మరి మనము ఎక్కడికి వచ్చి ఉన్నామంటే మరి మనం తండ్రి ఆలయానికి వచ్చి ఉన్నాము. మరి తండ్రి సన్నిధిలో కూడి ఉన్నాం కాబట్టి ప్రియులారా, మరి మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూసుకునే విధంగా మరి మనం ముందుకు సాగుతామని ప్రియులారా. మరి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకున్నటువంటి విషయం, మన పాఠం ఏంటంటే లెంట్ డేస్ ప్రియులారా. లెంట్ డేస్ క్రీస్తు శ్రమల దినాలు నేటి కాలం క్రైస్తవుల ఆచార దినముల. క్రీస్తు శ్రమల దినాలు నేటి కాలం క్రైస్తవుల ఆచార దినముల. ప్రియులారా, మనం ఆలోచిస్తే ఈ రోజులలో మరి లెంట్ అనేది ప్రియులారా చాలామంది మరి చాలా చర్చిలలో ప్రియులారా లెంట్ అనేది ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ లెంటు శ్రమల దినాలు అనేది ప్రియులారా, మరి ఇవి బైబిల్ ఈ లెంటు ఆచరించమని చెప్తుందా లేదా? మరి బైబిల్లో లెంటు ఆచరించారా ఎవరైనా ఇంతకుముందు? మరి ఇప్పుడు మనం ఆ లెంటును ఆచరించాలా ఆచరించకూడదా? ప్రియులారా, 40 రోజులు ఉపవాసం నుండి కొంతమంది కొన్ని రకాల ఉపవాసాలు చేస్తూ ఉంటారు ప్రియులారా. అసలు ఉపవాసము అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఏంటంటే ఉపవాసం అసలు దేనికోసం చేయాలి ప్రియులారా? మనం ఉపవాసం అసలు దేనికోసం చేయాలి అని మనం ఆలోచించుకుంటే ప్రియులారా, అసలు లేఖనాలు మరి ఉపవాసం చేయాలని చెప్తుందా? ఇలా ఉపవాసం చేస్తే మనకేమైనా లాభమా? లాభం ఉందా? లాభం లేదా? ప్రియులారా, అసలు మనం ఎవరు ఈ రోజుల క్రైస్తవులు అంటే ఎవరు అంటే ప్రియులారా? క్రైస్తవం అంటే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయొచ్చు, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము తన సొత్తైన ప్రజలమై ఉన్న ప్రజలారా. ఇప్పుడు మనం చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డవారు. ఇప్పుడు మనం మనుషులు ప్రవేశపెట్టినటువంటి ఈ శ్రమల దినాలను మనం ఆచరించచ్చా? అసలు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని ప్రియులారా ఒకసారి మనల్ని మనమే విమర్శించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులారా. అసలు శ్రమల దినాలు ఇవి మరి అపోస్తులు కానీ మరి లేఖనాల ప్రకారం మరి యేసుక్రీస్తు వచ్చిన కాలంలో ఇవన్నీ ఆచరించారా ఆచరించలేదా అనేసి అసలు మనం తెలుసుకుంటే ప్రియులారా, అసలు ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు ప్రియులారా? సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు అంటే క్రీస్తు. సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు అంటే క్రీస్తు. సంఘం అనే శరీరానికి క్రీస్తు అంటే ప్రియులారా, మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రియులారా ఏం చెబుతుందంటే 18వ వచనం, సంఘం అనే శరీరముకు ఆయనే శిరస్సు. ఆయన అంటే ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తు. సంఘం అనే శరీరముకు ఆయన శిరస్సు ప్రియులారా, ఆయన శిరస్సు. సంఘం శరీరానికి ఆయన శిరస్సు
అంటుకట్టి ఉండాలి. మరి మనం ఇప్పుడు ఈ శరీరం ఉంది ప్రియులారా, ఈ శరీరానికి ఈ శిరస్సు అంటుకట్టి ఉంటేనే మన సర్వ శరీరము మరి మనం చేసేటటువంటి పని మనం నడవగలుగుతాం, చూడగలుగుతాం, మరి ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి ప్రియులారా, అసలు మరి ఈ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తును మనం హత్తుకొని ఉంటేనే ప్రియులారా, మరే మనం ఈరోజు క్రైస్తవ పడుతున్నాం కాబట్టి మరి సంఘాన్ని ఆయన యేసును మనం హత్తుకొని ఉండాలి ప్రియులారా. హత్తుకొని ఉండాలంటే మరి మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి? అసలు మన మనుషులు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆచరణలను మనం పాటించడం ద్వారా మరి దేవుడితో మనం సమానంగా ఉండగలుగుతున్నామా? అసలు దేవుడు మరి ఇవి ఏమన్నా మనకు చెప్పాడా అంటే చెప్పలేదు ప్రియులారా, మనకు చెప్పలేదు. అంటే శిరస్సు ఆదేశాల మేరకు శరీరం అనుసరించి తీరాలి. మరి ఇప్పుడు ఈ శిరస్సు మనకు ఏదైతే ఈ శిరస్సు నుంచి మనకు ప్రణాళిక చెప్తుందో మనం ఆ సామాన్ లావటంటే ఆ సామాన్ లావటం ప్రియులారా, ఈ పని చేయమంటే ఈ పని చేస్తాం. అదేవిధంగా మనం ఏమి చేసినా కానీ ప్రియులారా, ప్రతి ఒక్కటి మనకి శిరస్సు మనకు ఉంటేనే ఈ శిరస్సు ద్వారా ప్రతి ఒక్క పని మనం చేయగలుగుతాం. మన శరీరం కూడా అలా చేయగలుగుతాం. అదేవిధంగా మనం క్రీస్తును మరి సంఘానికి శిరస్సు అయిన క్రీస్తును అంటు పెట్టుకొని ఉంటేనే మనం ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నాం ప్రియులారా. మరి క్రైస్తవులుగా మరి ముందుకు కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాని మరి మనుషులు పారంపర్యమైన విషయాలలో మనము ముందుకు సాగుతూ మరి ప్రియులారా, దైవ జ్ఞానం ఏమని చెప్తుంది ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో మరి ఏంటో ఆచరించాలా ఆచరించకూడదా అని మనకు ఏ విధంగా చెప్తుందా అనేది ప్రియులారా మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మనం పరిశీలన చేసుకున్న ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా, 16వ వచనం ఏమంటుందో, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది ప్రియులారా. చూడండి, శరీరముకు అభివృద్ధి కలగజేయుచున్నది ప్రియులారా, శరీరానికి అభివృద్ధి కలగజేయుచున్నది. అంటే శిరస్సు అయి ఉన్నాడు, మనకి క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలును కలిగిన బలం చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరం అభివృద్ధి కలగజేయుచున్నది ప్రియులారా. ఈ శిరస్సు ప్రియులారా, ఈ శిరస్సు ఏంటంట, ఈ శిరస్సు ఇప్పుడు మన శరీరానికి మరి అతుకబడి ఉంటేనే ఈ శరీరం ద్వారా మరి మన ఈ శిరస్సు ద్వారా మరి సర్వ శరీరం అభివృద్ధి పొందేటటువంటి పరిస్థితి, కీళ్ళ చేత నరుస్తే బలంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ మనకి శిరస్సు లేకపోతే ప్రియులారా, ఈ మండంతో మనం ఏం కూడా చేయలేని పరిస్థితి ప్రియులారా. మనం ఏమైనా చేస్తామంటే మనం ఏం కూడా చేయలేనటువంటి పరిస్థితి. మరి అందుకే శరీరం అభివృద్ధి కలగాలంటే ఏం కలిగి ఉండాలి ప్రియులారా, శరీరానికి ఈ శిరస్సు హత్తుకొని ఉండాలి ప్రియులారా, శిరస్సు హత్తుకొని ఉండాలి. సంఘము ఎవరి ఆజ్ఞలను అనుసరించి జీవించాలి మరి చెప్పండి ప్రియులారా, సంఘము ఎవరి ఆజ్ఞలను అనుసరించి జీవించాలి మరి అంటే చెప్పండి, క్రీస్తు ఆజ్ఞను అనుసరించి అభివృద్ధి చెందాలంటే సంఘం పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ప్రియులారా? ఈ సంఘము పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎవరి ఆజ్ఞను అనుసరించాలి మరి చెప్పండి, ఎవరి ఆజ్ఞను అనుసరించాలి? ఈ సంఘము మరి ఈ శరీరము, సంఘం అంటే ఈ శరీరము, ఇప్పుడు మన శరీరానికి అంటే సంఘంతో మరి సంఘం పరలోకానికి వెళ్ళాలంటే మరి మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఈ సంఘం ఏం చేయాలంటే ప్రియులారా, మరి ఆజ్ఞను అనుసరించాలా, ఎవరి చిత్తాన్ని జరిగించాలి? మరి మనం ఎవరు ఆజ్ఞను అనుసరించాలి, ఎవరి చిత్తాన్ని జరిగించాలి ప్రియులారా? ఒకసారి మనల్ని మనమే ఆలోచించుకునేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. మరి ఎవరి ఆజ్ఞను అనుసరించాలి చెప్పండి ప్రియులారా, ఎవరి చిత్తాన్ని జరిగించాలి అంటే శిరస్సును హత్తుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఇప్పుడు లేదా శిరస్సును హత్తుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు. మేము క్రైస్తవులు అని చెప్తున్నారు కానీ వాళ్ళు శిరస్సును హత్తుకోలేకుండా పోతున్నారు. మేము ఈరోజు ఏమంటారు, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటారు కానీ ఈ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తును మాత్రం హత్తుకోవడం లేదు ప్రియులారా. క్రీస్తుకు హత్తుకోవడం లేదు కాక ఇంకా ఏం చేస్తున్నారు అంటే క్రీస్తుకు మరి విభిన్నమైన వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళకు ఇష్టమైన రీతిగా ప్రియులారా మరి ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితులు ఈరోజు సంఘాలలో ఈరోజు కనబడుతున్నాయి ప్రియులారా. చూసుకుంటే మన ప్రియులారా శిరస్సును హత్తుకోకుండా బైబిల్ ఏం చెప్తుంది? మరి
మరి చెప్పండి, శిరస్సును హత్తుకునే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది ప్రియులారా? శిరస్సును హత్తుకునే వారి గురించి బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు చెప్పింది అపోస్తులు చేయండి. చెప్పండి, యేసుక్రీస్తు చెప్పాడా మీరు లెంట్ డేస్ పాటించాలని? మరి అపోస్తులు చెప్పారా మీరు లెంట్ డేస్ పాటించాలని? అనుసరిస్తున్న పరిస్థితుల్లో మేము క్రైస్తవులను చెప్పుకుంటున్నాం. ఈ వీళ్ళు మరి యేసుక్రీస్తు చెప్పలేదు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడటలేదు ప్రియులారా. మరి వీళ్ళు చేసే ఈ ప్రక్రియ ప్రియులారా, ఈ 40 రోజుల లెంట్ డేస్ అనేది మరి యేసుక్రీస్తు చెప్పలే, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది కాదు, మరి వాళ్ళు కూడా ఆచరించలేరు, చేయలేరు. మరి వీళ్ళు దేని ప్రకారం చేస్తారు ప్రియులారా? ఒకసారి మనల్ని మనమే అర్థం చేసుకుని మరి ప్రియులారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు ఆజ్ఞను అనుసరించిన వాళ్ళు ఇవి చేయకపోతే చెప్పండి మరి ఏమంటుంది? ఎలా చెప్తుందంటే, శిరస్సును హత్తుకునే వాళ్ళు, క్రీస్తు ఆజ్ఞను అనుసరించని వాళ్ళు ఇవి చేయకపోతే మీకు పరలోకం ఉండదని చెప్పేటటువంటి పరిస్థితి ప్రియులారా. ఈరోజు సంఘాలలో ఏమంటారంటే, మీరు ఈ 40 రోజులు లెంట్ డేస్ పాటించలేకపోతే మరి మీరు పరలోకం వెళ్ళనటువంటి పరిస్థితి అని ప్రియులారా, సంఘాన్ని ఒక భ్రమలో ఉండేటటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ప్రియులారా. మరి లోకంలో ప్రవేశించినటువంటి పరిస్థితి, సాతానుగాడు ప్రియులారా వాణి దూతల చేత ప్రియులారా మరి బాహటంగా వాడు మరి ప్రచురం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రియులారా, ఒకసారి మనలో మనమే జ్ఞాపకం చేసుకొని మరి లేఖనాలు ఎలా ఉన్నాయి చెప్పండి. మరి పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తుంది ప్రియులారా? నేడు క్రైస్తవులు ఉండబడుతున్న మనము మరి ఎవరిలో ఐక్యంగా ఉంటే ప్రియులారా, మరి ఎవరి ఆజ్ఞను జరిగిస్తే, ఎవరి చిత్తాన్ని జరిగిస్తే మనం పరలోకం వెళ్ళే వారుగా ఉన్నామని ప్రియులారా, ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా. మరి ఒకసారి చూసుకోవాలి ప్రియులారా, మరి మనల్ని మనమే చూసుకోవాలి ప్రియులారా. శిరస్సును హత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే బైబిలే చెప్తుంది ప్రియులారా, శిరస్సును హత్తుకునే వాళ్ళు ఉన్నారని మేము కాదు ప్రియులారా, బైబిల్ చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తుంది ప్రియులారా? 16వ వచనం 2:16 ప్రియులారా. 2వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకుడి. చెప్పండి, అవకాశము ఇయ్యకుడి అని చెప్తుంది. ఏమంటున్నాడు ప్రియులారా చూడండి, కాబట్టి అన్నపానముల విషయంలోను నైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అన్నిటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఇవ్వనికి అవకాశం ఇవ్వకుండా ప్రియుల పండుగ అమావాస్య దినాలు ప్రియులారా ఈరోజు మనం ఆచరించేటటువంటి పరిస్థితులు ఈ రోజు వాటి వల్ల మనకు ఎవరికి తీర్పు తీర్చకుండా ఉండాలని ప్రియులారా మరి వాక్యము మనకు స్పష్టంగా చెప్తుంది. మరి శిరస్సును హత్తుకునే వాడు అభివృద్ధి చెందుతాడా అంటే చెందడు ప్రియులారా. ఇప్పుడు శిరస్సును హత్తుకునే వాడు అభివృద్ధి ఎలా చెందుతాడు ప్రియులారా? చెందడు. ఇప్పుడు ఈ శరీరానికి శిరస్సు ఉంటేనే మరి ఈ శరీరం అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ప్రియులారా. అక్కడ ఈ శరీరానికి మరి ఈ శిరస్సు లేకపోతే అభివృద్ధి చెంద. అదే విధంగా మరి సంఘానికి శిరస్సు అయిన క్రీస్తును హత్తుకుంటే తప్ప ప్రియులారా మరి మనం అభివృద్ధిలోకి మరి పరలోకానికి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రియులారా. మరి ఆయనను నమ్మాలి, విశ్వసించాలి. దేవుని పట్ల మనము దేవుడు మనకి ఏం చెప్పిండు, మన లేఖనాలు ఏం రాయించండి పరిశుద్ధాత్మ ద్వారా అవి మనం గైకొని ప్రియులారా మరి వాటి ద్వారా మనం ముందుకు సాగితేనే ప్రియులారా మనకు నిత్య జీవం అని మరొకసారి అర్థం చేసుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బతిలాడుకుంటున్నాం ప్రియులారా. శిరస్సును హత్తుకునే వారు శరీరం అభివృద్ధి చెందదు, అందుకే శిరస్సును హత్తుకోవాలి ప్రియులారా. శిరస్సును హత్తుకునే వాళ్ళు వీరు ఉన్నారు, జాగ్రత్త అంటున్నారు. అందుకే బహుమానాన్ని అపహరించే వాళ్ళు ఉంటారు, మీ బహుమానాన్ని అపహరించే వాళ్ళు ఉంటారు. మీరు అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది ప్రియులారా. జాగ్రత్త, వాడు దొంగ, వాడు దోచుకున్నవాడు, వాడు నరహంతకుడు, వాని అందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఎవడు ప్రియులారా? అపవాదికుడు, అబద్ధానికి జనకుడు. వాని అందు సత్యం ఉందా అంటే వాని అందు సత్యమే లేదు ప్రియులారా. వాడు మొదటి నుండి వాడు అపవాదిగాడు, మొదటి నుండి వాని క్రియలకు మూలంగా ప్రియులారా మరి అపరైతే ఎలాగా మోసపరచున్న ప్రియులారా ఈ రోజు కూడా సంఘాలలో ప్రియులారా వాని దూతల ద్వారా ప్రతి ఒక్క పనిలో వాడు వెలుగు వానికి వేషం వేపించి ప్రియులారా మరి వాడు ఏం చేస్తున్నాడు అంటే ప్రియులారా ఆలోచించండి ఒకసారి ప్రియులారా. వాడు చేసేటటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మరి వాడు అందరినీ మభ్యపరుస్తూ వస్తున్నాడు ప్రియులారా. వీళ్ళు నిత్య జీవానికి వెళ్ళకూడదు, వీళ్ళు నాతో నరకానికి రావాలని వాని ఒక ఉద్దేశం ప్రియులారా. ఆలోచించండి, గమనించండి, అర్థం చేసుకోండి. లేఖనాలు ఏం చెప్తున్నాయి మరి లేఖనాలను సరగా జీవించే విధానానికి శరీరాల దాన్ని బట్టి మనకు ముందుకు సాగాలని మిమ్మల్ని ప్రేమను బట్టి కోరుకుంటున్నాం. మరి సాధారణ ఏంటి యేసుక్రీస్తు చెప్పేదాన్ని దేవుడు మరి చెప్పండి, యేసుక్రీస్తు చెప్పాడా? చెప్పలేడు. మరి దేవుడు చెప్పాడా? చెప్పలేడు. అపోస్తలులు చెప్పారా? చెప్పలేడు. చెప్పంగానే మరి మనం
మనం ఎవరు ఎందుకు చేయాలి ప్రియుల చెప్పండి? మరి దేవుడు చెప్పలేడు, యేసుక్రీస్తు చెప్పలేడు, అపోస్తల ప్రవక్తలు చెప్పలేరు. మరి చెప్పంగానే మనం ఎలా ఆచరిస్తాం? బైబిల్లో ఉందా? చెప్పినట్టుందా? అపోస్తలు చెప్పినట్టుందా? చెప్పండి ప్రియులారా, ఏమనుంది? ఏం లేదు ప్రియులారా. మరి దేవుడు చెప్పినట్లేదు, యేసుక్రీస్తు చెప్పినట్లేదు, అపోస్తలు ప్రవక్తలు చెప్పినట్టు కూడా బైబిల్లో లేదు ప్రియులారా. లేనటువంటి దాని ప్రియులారా ఈరోజు బాహాటంగా మరి ప్రతి ఒక్క ఆలయాలలో ప్రియులారా చూసుకున్నట్టయితే ఈరోజు చాలా మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే ప్రియులారా, అసలు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పని ద్వారా మరి వాళ్ళ ఆత్మ ఏమైనా రక్షింపబడుతుందా? అవును ప్రియులారా, మరి ఇలా వాళ్ళ ఆత్మ రక్షింపబడుతుందా? ఈ ఆచారాలు చేయబట్టి మరి వాళ్ళ ఆత్మ ఏమైనా రక్షింపబడుతుందా అంటే ఏమో, లాభం కూడా లేదు ప్రియులారా. మనం చేయకపోతే మనము క్రైస్తవమే కాదు అని ప్రియులారా చేసేటటువంటి పరిస్థితి. కొన్ని సంఘాలు మరి వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, మరి మనం చేయకపోతే ఎలా అనే ఒక ఆచారంగా దీన్ని పుట్టించుకొని చేయటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. చేయటటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచం మనం పరిస్థితులు చేసుకుంటే ప్రియులారా, ఏ సంఘంలో లెంట్ డేసులు చాలా తక్కువ. ఏ సంఘంలో లేవండి లెంట్ డేసులు? ఈ రోజులలో చాలా సంఘాలలో లెంట్ డేస్ ఆచరిస్తున్నారు. కొంతమంది సంఘాలలో మాత్రమే ప్రియులారా మరి వాళ్ళు, కొన్ని సంఘాలలో మట్టుకు మాత్రమే ప్రియులారా మరి వాళ్ళు ఆచరించినటువంటి పరిస్థితి. కానీ చాలా మంది ఇప్పుడు ఆ చర్చి వాళ్ళు ఆచరిస్తారు, మరి మనం కూడా ఆచరించాలి. ఈ చర్చి వాళ్ళు ఆచరిస్తారు, మరి మనం కూడా ఆచరించాలి ప్రియులారా. అలా మరి దేవుడు మరి అలా ఆచరించమని చెప్పిండా? ఏమండి, మరి దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ అపోస్తలు కానీ అలా ఆచరించమని చెప్పిండంటే ప్రియులారా? అలా ఏమి చెప్పలేదు ప్రియులారా, అలా ఏమి చెప్పలేదు ప్రియులారా. అంటే ఈరోజు మన 40 రోజులు క్రీస్తు శ్రమలో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి ప్రియులారా? అసలు 40 రోజులు ఈ క్రీస్తు శ్రమల దినాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నదని మనము పరిశీలించుకోవాలి ప్రియులారా. పరిశీలన చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ప్రియులారా? మరి ఇంత మనం పరిశీలన చేసుకుంటే ఇదంతా వరకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారంటే ఇదంతా అపవాది ద్వారా ప్రభు మరి ఈ సంఘాలలో ప్రకటింపబడుతుంది ప్రియులారా. అందుకే మనము దేని విషయంగానైనా మరి అపవాదం నుండి మనం జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితిలో మనం ఉండాలి ప్రియులారా. వీళ్ళు శిరస్సును హత్తుకున్న వాళ్ళ అంటే ప్రియులారా మరి వాక్య ప్రకారం చూస్తే వీళ్ళు శిరస్సును హత్తుకునే వాళ్ళు ప్రియులారా. వీళ్ళు స్వనీతినే వీళ్ళు జరిగించాలని చూస్తున్నారు కానీ ప్రియులారా, వీళ్ళ స్వనీతి కోసమే జరిగించాలని చూస్తున్నారు కానీ మరి బైబిల్ ప్రకారం, లేఖనాల ప్రకారం మరి అలా ఉన్నాయని ప్రియులారా మరి వీళ్ళు చూడనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వాక్యాన్ని ఫస్ట్ పరిశీలించండి, పరిశోధించండి. మరి వాక్యం ఏం చెప్తుంది ప్రియులారా? మనకి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథంలో అసలు మనకి ఏం చెప్తుంది అనేది ప్రియులారా ఫస్ట్ మీరు గమనించగలిగినట్టయితే మరి పరలోక రాజ్యానికి ప్రియులారా మీరు వారసులు కాబోతున్నారు. కాబట్టి ప్రియులారా మీరు వారసులు అయ్యేటటువంటి ఈ పరిణామాల్లో వాడు మేము వారసులను కానియకుండా అపవాదిగాడు మీ బోధనలు చెప్పేటటువంటి పరిస్థితి ప్రియులారా. మరి బోధనలకైనా మనం కూడా మరి వింటున్న విశ్వాసం కూడా మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, లేఖనానుసారంగా ఉన్నాయా లేవా? ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నటువంటి మనము గుండెల మీద చేసుకొని నేను ఈరోజు క్రైస్తవుని, లేఖనానుసారంగా నేను జీవిస్తున్నాను ప్రియులారా. ఎంతమంది హృదయాల గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారు ప్రియులారా? చెప్పండి. ఈరోజు నేను బైబిల్ ప్రకారం, లేఖనాల ప్రకారం బైబిల్ ఏం చెబుతుందో నేను దాని ప్రకారంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఈరోజు ఎంతమంది ఉన్నారు? వారి గుండెల మీద చేసుకునే ప్రియులారా వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ప్రియులారా. మరి ఇలాంటి పండుగ అమావాస్య దినాలలో ప్రియులారా మరి జాగ్రత్తగా ఉండమని ప్రియులారా మనకు బైబిల్ హెచ్చరిస్తుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రియులారా మనకు రాపించబడి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని అనుసరించి ప్రియులారా మనం జీవిస్తేనే తప్ప మరి మనల్ని ఉగ్రత పాలన నుండి కాపాడేటటువంటి వారు ఎవరు లేరు ప్రియులారా, ఎవరు లేరు. వీళ్ళు శిరస్సును హత్తుకున్నారంటే వీళ్ళు శిరస్సును హత్తుకున్నారు. అయితే చాలా ప్రమాదం అంటే అందుకనే యేసుక్రీస్తు నేను ద్రాక్షావల్లిని తీగలు మీరు. చెప్పండి ప్రియులారా, యేసుక్రీస్తు ఏమన్నాడు ప్రియులారా? నేను ద్రాక్షావల్లిని తీగలు మీరు. ఏమంటాడు? నేను ద్రాక్షవల్లిని తీగలు మీరు, నాతో వేరుగా ఉంటే మీరు ఎవరు కూడా ఫలింపరంటుంది ప్రియులారా. అదే మన వాక్యంలోనికి వెళ్తే ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాల్లో మనకు చాలా స్పష్టంగా ఉంది ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రియులారా, 15వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసుకుంటే ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు ప్రియులారా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచియుందును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు
మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తురు, అవి కాలిపోవును. ప్రియులారా చూడండి ఏమని చెప్తుంది ప్రియులారా, ఇంత వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. ఏమని చెప్తుంది? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచిండునో నేను వాని యందు నిలిచిండును, వాడు బహుగా ఫలించును. ఏమని ప్రియులారా, మనం ఎవరి యందు నిలిచి ఉండాలట? యేసుక్రీస్తు ఆయన తీగ, ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలు. ఆయనలో మనం ఉంటే మనం బాగా అభివృద్ధి పొందుతాం, ఫలిస్తామట. అలా ఫలించకపోతే ఏమవుతుందట? మరి ఫలించలాగా నా యందు నిలిచి ఉంటే నేను వాని యందు నిలిచి ఉంటాను. మరి ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తప్ప మరే వేరే పరిస్థితి లేదు. నిలిచి ఉండకపోతే ప్రియులారా ఎండిపోతాం. ఎండిపోయిన వాటిని ఏం చేస్తారట? వాటిని పోగు చేసి అగ్నిలో కాలవేస్తారు. అంటే ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యం మర్మం ఏంటంటే ప్రియులారా, మనము శిరస్సై ఉన్న క్రీస్తుని హత్తుకోవాలి. ఆయన ద్రాక్షవల్లి తీగలు మీరు. మనము ద్రాక్షవల్లి తీగలు అందులో ఉంటేనే ఫలిస్తాం, కానీ వేరేగా ఉంటే ప్రియులారా, మరి ఇప్పుడు మనకు ఒక ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, ఆ ద్రాక్ష చెట్టు మరి ఆ తీగలు ఆ చెట్టుకు ఉంటేనే పండ్లు ఫలించగలుగుతాయి ప్రియులారా. ఒకవేళ ఫలించకపోతే ఆ తీగ ఎండిపోయింది అనుకోండి, తీసి ప్రక్కన పాడేసి మనం ఏం చేస్తామంటే దాన్ని ఎండిపోయినాయి కాబట్టి అన్ని జమ చేసి చెత్త అగ్గి అంటు పెట్టి దాన్ని కాల్ చేస్తుంటాం. అదేవిధంగా ప్రియులారా ఇప్పుడు రాబో కాలం, ఇప్పుడు తీర్పు కాలంలో ఏముందంటే ప్రియులారా, మరి ఆయన యందు మనం నిలిచి ఉండకపోతే ప్రియులారా మనం కూడా వేరే వేయబడి మరి నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రియులారా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అవును ప్రియులారా, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేదన ప్రియులారా. అటువంటి ఆ వేదనలో నుండి ప్రియులారా మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రియులారా. మన పాపముల నిమిత్తం ప్రియులారా మరి దేవునికి తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తును ప్రియులారా మరి ఆయన చెప్పినటువంటి మరి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మరి దేవుడు చెప్పండి, మరి యేసుక్రీస్తు చెప్పండి, అపోస్తులు చెప్పండి, మనం ఎలా మనం ప్రకటిస్తున్నాం ప్రియులారా, ఎలా మనం చేస్తున్నాం అనేది ప్రియులారా ఒక్కసారి మనలను మనమే జ్ఞాపకం చేసుకోండి. మనుషులు చెప్పే ఉద్దేశాలు కాదని ప్రియులారా, వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, మరి పరిశుద్ధ గ్రంథంలో ఆ ప్రకారంగా ఉందా లేదా అని ప్రతి ఒక్కళ్ళు ప్రియులారా మీరు తెలుసుకొని ప్రియులారా ముందుకు సాగితే దేవుని కృపను బట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రియులారా. లేకపోతే నరకం వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న క్రైస్తవులు మేము వాళ్ళు కాదు అండి. ఏమనిక ఇప్పుడు ఏమంటారు క్రైస్తవులు ఎవరంటే ఇలా చేస్తేనే మరి క్రైస్తవులు అన్నట్టు అంటారట ప్రియులారా. అలా చేయకపోతే మరి క్రైస్తవులు కాదు అనేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజులలో ఉంది ప్రియులారా. అందుకే ఆత్మ మందిర ఇంకేమంటారు చూడండి ప్రియులారా, క్రైస్తవులు మనం క్రైస్తవులు అయిన వాళ్ళం ఏంటంటే ఆత్మ మందిరాలుగా కట్టబడుతున్నామట ప్రియులారా. మరి క్రైస్తవులైనటువంటి మనము ఆత్మీయ మందిరాలుగా కట్టబడుచున్నామట ప్రియులారా. చూసుకుందాం, మరి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. మనం ఇవ్వమంటే ప్రియులారా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నటువంటి వారం ప్రియులారా. చూసుకుంటే మనం ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడుతున్నారంటే మళ్ళీ మన వచనం చూసుకుంటే ప్రియులారా 1 పేతురు 2వ అధ్యాయము ప్రియులారా 1 పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాలు ప్రియులారా. 1 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు ప్రియులారా. 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియాగు ప్రభువు వద్దకు వచ్చిన వారై క్రీస్తు యేసు ద్వారా దేవుని అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. ఏమంటుంది ప్రియులారా, మనం కూడా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నామట ప్రియులారా. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నామట ప్రియులు. 4-5 వచనాలు ఏం చెప్తుంది? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియాగు ప్రభువు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు ప్రియులారా. మనం ఎలా ఉన్నామంటే ప్రియులారా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు ప్రియులారా. మనం ఎవరం ఈరోజు దేవుని దృష్టిలో మనము అమూల్యమైన వారం ప్రియులారా. చూడండి ప్రియులారా, మరి మనం సజీవమైన రాళ్ల వలె ప్రియులారా, మరి ఆత్మ సంబంధమైన మందిరాలుగా మరి మనం కట్టబడుతున్నాం ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా
మరి పితృపారంపరమైనటువంటి కొన్ని ఈ అలవాట్లు మనము ఎక్కడి నుంచో వచ్చినవి, వాళ్ళు పాటించారు, వీళ్ళు పాటించారు, మరి వీళ్ళు చేయకపోతే అది, వాళ్ళు చేయకపోతే ఇదని ప్రియులారా అలాంటి ఆలోచిస్తున్నారు. కానీ మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మరి వాక్య విశ్లేషణలో, వాక్య వెలుగులో మరి వెళ్ళి పరిశీలన చేయనటువంటి పరిస్థితి ప్రియులారా. ఒకసారి మనల్ని అర్థం చేసుకుని ప్రియులారా, మరి వాక్యం ఏం చెప్తుందో మరి దాని అనుసారంగా మనం జీవించేటటువంటి పరిస్థితి ఉండాలి ప్రియులారా. ప్రియులారా మరి కట్టబడుతున్నాం అంటున్న ప్రియులారా. అదేవిధంగా ప్రియులారా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనం మటుకు మనం చూసుకోవచ్చు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 3 వచనాలు ప్రియులారా. 20, 21, 22, 23 దాకా 22 దాకా చదువుకున్నాం ప్రియులారా. 20 నుంచి 22 మట్టుకు ప్రియులారా. 20 నుంచి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలును ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు బుద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ప్రియులారా. చూడండి, నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఏమంటుంది ప్రియులారా? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడుచున్నారు పిల్లరా. ఈరోజు మన అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడుతున్నామా? ఈ సంఘాలు ఆలోచించండి ప్రియులారా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం ఈరోజు కట్టబడుతున్నామా? మరి అపోస్తులు వేయని పునాది, మరి వేసిన పునాది పైన మరి ఒకడు పునాది వేయలేరడు ప్రియులారా. మరి అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, యేసుక్రీస్తు కానీ, దేవుడు కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 40 రోజులు లెంటు ఆచరించమని ప్రియులారా. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాసినట్టు నాకు కనపడటం లేదు ప్రియులారా. మరి మీరు కూడా చూడండి, వాక్యాన్ని పరిశీలించండి ప్రియులారా. వాక్యం చెప్తుంది ఏంటిది, మనం చేస్తున్నది ఏంటిది ప్రియులారా. వాక్యాన్ని వెలుగులోనే మనం ఆత్మ సంబంధమైన విషయాలు ప్రియులారా, మరి ఆత్మ సంబంధమైన విషయాలతో చూసుకోవాలంటే ప్రియులారా, మీరు తీసుకున్న బాప్తిసం ఫస్ట్ కరెక్ట్ అయి ఉండాలి ప్రియులారా. తీసుకున్న బాప్తిసం మనం కరెక్ట్ అయి ఉండకపోతే ప్రియులారా, మన మనోనేత్రాలు వెలిగింపలేకపోతే ప్రియులారా, ఆత్మ సంబంధమైన విషయాలు ప్రియులారా, మరి ఆత్మ సంబంధమైన విషయాలతో చూసుకున్నప్పుడే ప్రియులారా మరి మనకు వాక్య వెలుగు అనేది అర్థమవుతుంది ప్రియులారా. అందుకే మరి పేతురు ప్రసంగం చేసినప్పుడు ప్రియులారా, మరి అందరూ నొచ్చుకొని అయ్యలారా మేమేం చేయలేమంటే ప్రియులారా, మరి మీరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి అని మరి పేతురు గారు మరి ప్రవచించినటువంటి వాక్యాన్ని మనం అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చూసుకోగలిగితే ప్రియులారా మనకు ఉంటుంది ప్రియులారా. అదేవిధంగా మరి మేము అయ్యలారా వాళ్ళు ఇవన్నీ నొచ్చుకున్నారు, ఏమేమి చేసామని నొచ్చుకుని అయ్యలారా మేము ఏం చేయాలి, మీరు ప్రతి ఒక్కరు మారు మనసు పొంది మరి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నప్పుడే మరి మీరు రక్షింపబడతారన్నప్పుడు ప్రియులారా. మరి అనేక మంది వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న రక్షణ పొందినటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. మరి మనం బైబిల్ ప్రకారంగా చూసుకుంటే మరి యేసుక్రీస్తు నామంలో తప్ప మరి ఏ నామంలో బాప్తిసం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ లేదు ప్రియులారా, లేదు. అందుకే మరి మనము ఆత్మ సంబంధమైన విషయాలతో చూసుకోవాలంటే ప్రియులారా, మనము ఫస్ట్ మనం ఎలా మరి బాప్తిసం ఎలా బాధ పెట్టబడుతున్నాము, మరి ఆత్మ సంబంధమైన వరము మనం పొందుకుంటున్నామా, మన హృదయం నూతన పరచబడుతుందా, ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఎంతగానో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏమంటుండు ప్రియులారా, ఏమంటుండంటే మీరు కట్టబడుచున్నారు అంటున్న ప్రియులారా. అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది పైనే మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఉండాలి ప్రియులు. ప్రతి కట్టడం ఎలా ఉండాలంట, ఆయనలో చక్కగా అమర్చబడి ఉండాలి ప్రియులారా. చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉన్నట్లు కట్టబడుచున్నారు. మనం కూడా దేవునికి నివాస స్థలమే, ఆత్మ సంబంధ నివాస స్థలమై ఉన్నట్లు మనం కూడా కట్టబడుచున్నాం ప్రియులారా. చూడండి, వాక్యాన్ని మనం పరిశీలించుకుంటే ప్రియులారా, మన జీవితం ఎలా కడుతున్నాం, మరి మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. దేనియందు నిలిచి ఉండాలి, దేనియందు అంటు కట్టబడి ఉండాలి ప్రియులారా. మరి దేనియందు నిలిచి ఉండాలి, దేనియందు అంటు కట్టబడి ఉండాలి.
అంటే క్రీస్తునందు మనము అంటు కట్టబడి ఉండాలి ప్రియులారా. వాక్యాన్ని అనుసరించి జీవించాలి. మనం ఏం చేయాలి ప్రియులారా? వాక్యాన్ని అనుసరించి జీవించాలి. వాక్యాన్ని అనుసరించి జీవించాలి. వాక్యానికి అవిధేయులైన వారు త్రొట్టిల్లుతారంటారు ప్రియులారా. వాక్యాన్ని వినరు వారు మరి వాక్యానికి అవిధేయులైన వారు ఏమవుతారట ప్రియులారా? త్రొట్టిల్లుతారట ప్రియులారా. చూసుకుంటే మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కట్టువారు వాక్యం కవేదులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి ప్రియులారా. చూడండి, కొంతమంది ఎలా కడుతున్నారట వీళ్ళు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారంటే లేదు. వీళ్ళు కట్టేది ఏ విధమైన కట్టడం అట ప్రియులారా? వీరు ఏ విధమైన కట్టడం కట్టుచున్నారట? కట్టువారు వాక్యమును కవేదులై త్రొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడి. వాక్యమునకు త్రొట్టిల్లుచున్నారు ప్రియులారా. వారు దానికి నియమింపబడ్డారు ప్రియులారా. వారికి ఇప్పుడు అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది పైన వీరు కడుతున్నారంటే వీరు కట్టడం లేదు కాబట్టి ప్రియులారా వాళ్ళు త్రొట్టిల్లుచుంటారు ప్రియులారా. మరొకసారి మనమే ఆలోచన చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఎలా ఉన్నాం ప్రియులారా? ఎలా కట్టబడుతున్నాము? ఎలా కట్టబడుతున్నాము? ఏ వాక్యం వింటున్నాము? చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనం ఎలా ఉన్నాము, ఎలా కట్టబడుతున్నాము, ఏ వాక్యం వింటున్నాము, మనం చాలా జాగ్రత్త పడాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనలను కొన్నాడు ప్రియులారా. దేవుడు ఏం చేశాడు? మనలను కొన్నాడు. మనము విలువ పెట్టి కొన్నవారం ప్రియులారా. మనం ఎవరమండి? మనం వట్టుటి వాళ్ళం, నేడు క్రైస్తవం చెప్పుకున్నటువంటి వారం. మనం ఎవరము? విలువ పెట్టి కొన్నవారం. దేవుడు మనలను కన్నాడు, మనలను కొన్నాడు. మనం విలువ పెట్టి కొన్నవారం ప్రియులారా. మనం వట్టుటి వాళ్ళం కాదు, మనల్ని విలువ పెట్టి కొన్నాడు దేవుడు. విలువ పెట్టి కొన్నవారం మనం చూడండి. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఎలా ఉన్నా కూడా 1 కొరింథీ పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు ప్రియులారా. 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఏమంటాడు ప్రియులారా? మనం విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎలా మహిమపరచాలంటే మరి దేంతోని? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహము ఎవరి నుంచి? మన తల్లిదండ్రులు కావాలనుకుంటే మనం పుట్టిన ప్రియులారా. మన తల్లిదండ్రులు కావాలనుకుంటే పుట్టిన వారు మనం కాదు ప్రియులారా. దేవుని మహాసంకల్పము, దేవుని దయా సంకల్పము, జగత్తు పునాది వేయబడక మునిపే మనలో క్రీస్తులు ఏర్పరచు చేసుకున్నటువంటి ఆ మహాదయా సంకల్పం బట్టే ప్రియులారా మనం ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నామంటే అది దేవుని దయానే, దేవుని కృపనే. దేవుని కృప ద్వారా మనం మహిమపరచాలి, దేవుని ఘనపరచేటటువంటిగా. ఈ దేహము మనకు ఎవరి వల్ల కలిగిందట? ఈ దేహము దేవుని వల్ల కలిగింది ప్రియులారా. మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చినాము, ఈ బాహ్యంగానే మనం అనుకుంటున్నాం, కానీ ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడిందని మీరు ఎరగరా అని ఇంకేమంటున్నారు ప్రియులారా? దేవుని మీరు ఎరగరా? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగనటువంటి. ఇప్పుడు ఈ దేహంలో మనం ఉన్న ఈ దేహంలో మన ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదట. మనం ఇప్పుడు ఏమై ఉండాలి? మనం దేవునికి ఆలయమై ఉండాలి ప్రియులారా. ఈ శరీరాన్ని ఎలా జీవించాలి? మరి ఈ శరీరంలో ఉన్న దేవునికి ఆలయాలుగా జీవించాలి ప్రియులారా. ఆత్మ సంబంధమైన ఆలయాలుగా మరి జీవించేటటువంటి పరిస్థితి ప్రియులారా. పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం ప్రియులారా. ఈ దేవుడు సొంత కుమారుని పంపించి ప్రియులారా యేసుక్రీస్తును, తన సొంత కుమారుని యేసుక్రీస్తును పంపించి తన స్వరక్షణ చేత మనం విలువ పెట్టి కొనబడిన వారం ప్రియులారా. మరి మనం విలువ పెట్టి కొనబడిన వారం ప్రియులారా. విలువ పెట్టి కొనబడిన వారం కనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలని? మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడా? మరి మీ ఇష్టం వచ్చిన పనులు చేయరు అని చెప్పాడు పిల్లలు. చెప్పండి, మీ దేహంతో దేవుని మహిమపరచమని అన్నాడా? మరి మీ ఇష్టానుసారమైన జీవితం జీవించమని అన్నాడా? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకునేటటువంటి సమయం వచ్చింది కాబట్టి ప్రియులారా, సమయం ఉండగానే
సమయం ఉండగానే సద్వినియోగపరచుకోవాలి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకోగలరు అని వాక్యం చెప్తుంది పిల్లలు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకోగలరు? మరి వాక్యానికి విధేయులై వ్యాఖ్యానుసారమైన జీవితంలో మనం ముందుకు సాగుతున్నామా లేదనేది పిల్లలు ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకునేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు కూడా వచ్చాడు. అంటే మీ దేహము దేవునికి ఎలా అప్పగించాలి? సజీవ యాగముగా మీ దేహము దేవునికి అప్పగించాలి. సజీవ యాగముగా దేవునికి అప్పగించాలి, సమర్పించుకోండి అని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నారు అంటాడు పౌలు. ప్రియులారా ఏమంటాడు? మీ దేహాలను దేనికి ఎలా అప్పగించాలట? సజీవ యాగముగా మీ దేహమును దేవునికి సమర్పించుకోండి అని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను అంటాడు పౌలు. ప్రియులారా అలాగే యేసుక్రీస్తు కూడా వచ్చాడు. దేవును నాకు ఒక శరీరాన్ని అమర్చావు, బలులు అర్పణలు నువ్వు కోరలేదు కానీ బలుల అర్పణలు నీకు ఇష్టమైనవి కావు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు అని అంటాను పిల్లలు. మరి వాక్యంలోనికి మనం వెళ్తే ఎలా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 5, 6, 7, 3 వచనాలు. 10వ అధ్యాయం 5, 6, 7, 3 వచనాలు. 10, 5, 6, 7, 3 వచనాలు. 5, 6, 7 ఏం చెప్తుంది పిల్లరా? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమమును పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు ఏమంటుంటారు? అప్పుడు నీకు ఇష్టమైనవి కావు అంటుండే ప్రియులు. నీకు ఇష్టమైనవి కావు, బలులు అర్పణలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నన్ను గ్రంథపుటలో ఉన్న నిన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని అన్నాడు ప్రియుల. దేవా నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు ప్రియుల. ఇదిగో దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులారా. మరి కట్టబడి కాబట్టి ప్రియులారా ఇప్పుడు మీరు ఎవరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు ప్రియులారా. దాసులుగా ఉండదు. మనల్ని ఎలా ఉండాలి? మనం వారసులుగా నియమించాడు కాబట్టి ప్రియులారా మనము దాసులుగా ఉన్నటువంటి పరిస్థితి ప్రియులారా. లోక సంబంధమైన మూల పాఠాలకు దాసులుగా ఉండకూడదు ప్రియులారా. ఈ లోక సంబంధమైన మూల పాఠాలకు మనము దాసులుగా ఉండకూడదు అని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఇంకా చూసుకుంటే మన వాక్యం ఎలా చెప్పు? మొదటి కొరంది 7వ అధ్యాయం 23, 24. 7వ అధ్యాయం 23, 24 ప్రియులారా. మొదటి కొరింథీ 7వ అధ్యాయం 23, 24 వచనాలు ప్రియులారా. 7, 23, 20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. కన్యకల విషయమే ప్రభు ఉండవాలని అని చెప్తుంది ప్రియులారా. మనము ఎలా ఉండాలి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. మనం ఎలా కొనబడ్డామంటే విలువ పెట్టి కొనబడ్డాం కాబట్టి మరి మనుషులకు దాసం అవుదామంటే మనుషులకు దాసనం కాకూడదు అంటూ చెప్తున్నాడు. సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను. మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ప్రియులారా మనం ఆ స్థితిలోనే మరి దేవునితో సమాధానం కలిగిన వారమై ఉండాలి ప్రియులారా. చూడండి ప్రియులారా మరి దేవునితో మనం సమాధానం కలిగిన వారమై ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులారా. యేసుక్రీస్తు మనకు విమోచన క్రయధనంగా తను తానే అర్పించుకున్నాడు ప్రియులారా. చూడండి యేసుక్రీస్తు ఏం చేశాడండి? విమోచన క్రయధనంగా తను తానే అర్పించుకున్నాడు. చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం ప్రియులారా. 1 తిమోతి 2వ అధ్యాయం
6వ వచనంలో ఏం చెప్తుంది ప్రియులారా? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకుని దీని గురించిన సాక్ష్యం యుక్తకాలం మందు ఇవ్వబడేది. ప్రియులారా చూసినరా ఏం చెప్తుంది? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు ప్రియులారా. దీని గురించిన సాక్ష్యం యుక్తకాలం మందు ఇవ్వబడేను. ఏమంటున్నాడు? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే, యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా మరి తన్ను తానే అప్పగించుకున్నటువంటి పరిస్థితి ప్రియులారా. మరి చూసుకుంటే అవును, నీ కోసము నా కోసము మన అందరి కొరకు ప్రియులారా తన్ను తానే విమోచన క్రయధనముగా మరి మనకు అర్పించుకున్నాడు. విమోచన క్రయధనముగా ప్రియులారా మరి మనకు అర్పించుకున్నాడు. మనము ఎవరి చిత్తాన్ని జరిగించడానికి ఇక్కడ ఉన్నాం ప్రియులారా? చెప్పండి, మనం ఎవరి చిత్తాన్ని జరిగించడానికి ఇక్కడ ఉన్నామంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి ప్రియులారా. మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారంగా ఉన్నాం ప్రియులారా. దేవుని చిత్తాన్ని జరిగించాలి ప్రియులారా. అసలు విమోచన క్రయధనమా ఏంటి అని తెలియకపోతే మనము అసలు ఏ కాలంలో ఉన్నాము, ఎలా ఉన్నాము చూడప్పుడు విమోచన క్రయధనం ఏంటి అని తెలియాలి ప్రియులారా. తెలిస్తే మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అసలు విమోచన క్రయధనం అంటే అసలు మనకు తెలియాలి. తెలిస్తేనే మనము కృతజ్ఞత కలిగి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని విమోచించాడు ప్రియులారా. ఏం చేశాడు? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని విమోచించాడు. వారి ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎప్పటికీ తీరగా అలా ఉండవలసిందే. చెప్పండి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన కలగజేసిన దేవుడు అలా విమోచన కలగజేయకపోతే వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరదు ప్రియులారా. మనం చేసిన ఈ పాపము, ఈ విమోచన క్రయధనం అనేది ఎన్నటికి తీరకుండా అట్లా ఉండవలసింది ప్రియులారా. మరి మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 49 7-9 మట్టుకు ఉంటుంది ప్రియులారా. కీర్తన 49 49వ కీర్తన 7-9 మట్టుకు చూసుకుందాం ప్రియులారా. 49వ కీర్తన 7-9 మట్టుకు. ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కులు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఏమంటుంది ప్రియులారా? 7 నుంచి మనం చూసుకుంటే ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. చూడండి ప్రియులారా, అది ఎన్నటికి తీరక అట్లుండవలసింది. అలాంటి గొప్ప కార్యాన్ని ప్రియులారా మన దేవుడు, మనం తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా మనల్ని విడిపించినటువంటి పరిస్థితి ప్రియులారా. అంతటి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించడం ఎన్నటికి తీరదు, ఎప్పటికీ అట్లా ఉండవలసిన అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ద్వారా మనకు చేసి ఉన్నాడు. ఇవి విమోచన మనం ఇప్పటికీ చెల్లించలేము ప్రియులారా, ఎప్పటికీ చెల్లించలేము. అది అంత గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిందే ప్రియులారా, అట్లా ఉండవలసిందే. కాబట్టి ఇప్పుడున్న వారి పరిస్థితుల్లో ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్నాం చెప్పండి ప్రియులారా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో మనం ఉన్నాం చెప్పండి ప్రియులారా. ఏంటి? దేవుడు క్రీస్తు ద్వారా స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. చెప్పండి, స్వరక్తం ఇచ్చుకున్నాడు కాడా? దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని స్వరక్తం ఇచ్చుకున్నాడు. కాబట్టి ప్రియులారా మరి మనము మన దేహాలతో దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి ప్రియులారా. అసలు ఇప్పుడు ఉన్న కాలంలో దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో ఈ కాలంలో మనము ఏం చేయాలో ఏం కూడా గుర్తుంచుకోవటం లేదు ప్రియులారా. అసలు ఇప్పుడు ఉన్న కాలంలో దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో ఈ కాలంలో మనం ఏం చేయాలో ఎవరు కూడా గుర్తుంచుకోవటం లేదు. ఏంటి అంటే ప్రియులారా, మేము క్రీస్తును నమ్ముకున్నాము. ఏమంటారు? ఏంటంటే మేము క్రీస్తును నమ్ముకున్నాము, యేసుక్రీస్తు నమ్ముకున్నాము. ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు ప్రియులారా. యేసుక్రీస్తును నమ్ముకున్నారు. దేనికోసం నమ్ముకున్నాము అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసమే మేము యేసుక్రీస్తును నమ్ముకున్నాం అన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లోక సంబంధమైన వాటి కోసమే. అలాగే లోక ఆచారాలు మీరు మానవులు కల్పించిన పద్ధతులనే దేవోపదేశాలను మీరు ఏర్పరచుకున్నారు. అవునా కదా? మీరు అలా వచ్చిన వారు ఏమవుతున్నారు? ఈ లోక ఆచారాలు చెప్పండి
చెప్పండి. వారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవుని ఉపదేశాలను వీరు విరుద్ధంగా ఆరాధించేవారుగా ఉన్నారు ప్రియులారా. అలాంటి వారు మరి వీళ్ళే అలా చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అదే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎవరు అనుసరించారండి అని చెప్పడం మాత్రమే, కానీ మరి పరిశుద్ధ గ్రంథం బైబుల్ మరి ఏం చెప్తుంది అని ఒక్కళ్ళు ఆలోచించలేనటువంటి పరిస్థితి. చెప్పండి ప్రియులారా, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎవరు అనుసరించారండి? వాళ్ళు అనుసరిస్తున్నారు, వీళ్ళు అనుసరిస్తున్నారు, మనం కూడా అనుసరిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథము మరి బైబిల్ ఏం చెప్తుంది అని ఒక్కరు కూడా ఆలోచన ఉన్నదంటే ఎవరు కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి ప్రియులారా. ఇప్పుడున్న పరిస్థితులు మనం కూడా ఇలాంటి చూస్తే మనం చూసుకుంటే ప్రియులారా, కొంచెం వాళ్ళు దారుణం ప్రియులారా. చాలామంది దీనిని ఆచరిస్తున్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దానినే చెప్పండి. మీరు దేనికి వాళ్ళకు అర్థమైన రీతిలో చెప్పండి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మీరు ఆ బోధ చేయండి. కానీ విభిన్నమైన బోధలు మీరు చేయకూడదని క్రీస్తులను బట్టి బతిలాడుకుంటున్న పిల్లలు. కాబట్టి ఇవన్నీ మాత్రం ఇంకా చూసుకుంటే అసలు కూడికలు పెడుతున్నారు సరే, కానీ ఏ వాక్యాన్ని చూపిస్తున్నారు చెప్పండి పిల్లలారా. ఈ 40 రోజుల శ్రమల దినాల్లో మరి కూడికలు పెడుతున్నారు పిల్లలు. కూడికలు పెట్టి మరి ఏ వాక్యానుసారంగా వాళ్ళని బలపరుస్తున్నారు? ఏ వాక్యానుసారంగా వాళ్ళని బలపరుస్తున్నారు పిల్లలారా అంటే ఏ వాక్యపరమైన సంఘాలను బలపరుస్తున్నారు? క్రీస్తును బలహీనులుగా చేస్తున్నారు పిల్లలారా. ఈ రోజు క్రీస్తుని బలహీనులుగా చూస్తున్నారు. చెప్పండి పిల్లలారా, ఈ రోజు యేసుక్రీస్తును బలహీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి పిల్లలారా. వాక్యాన్ని చూపిస్తున్నారు. ఆయన గురించి ఏడుస్తున్నటువంటి పరిస్థితి, ఆయన గురించి రొమ్ము కొట్టుకునేటటువంటి పరిస్థితి, ఆయన గురించి రోధిస్తున్నటువంటి పరిస్థితి పిల్లలారా. యేసుక్రీస్తు గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు పిల్లలారా. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు పిల్లలారా? ఇప్పుడు దేవుడు సింహాసనములో ఆసీనుడై ఉన్నాడు. అలాంటి క్రీస్తుని ఈరోజు బాహాటంగా మీరు అవమానపరచినటువంటి పరిస్థితి ఈరోజు సంఘాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రియులారా. చూడండి ప్రియులారా, అసలు యేసుక్రీస్తును ఇంత బలహీనంగా చూపించవలసిన అవసరం ఏముంది? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు కూడా నాకు అధికారం కలదు. చూడండి, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తుండు, నాకు నా ప్రాణం పెట్టుకునడానికి అధికారం కలదు, తిరిగి తీసుకుంటానికి కూడా అధికారం కలదు. ఏమండి ప్రియులారా, అలాంటి యేసుక్రీస్తుని ఈరోజు చాలా చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి. మరి యేసుక్రీస్తుని బలహీనులుగా చేసేటటువంటి పరిస్థితి, అసలు ఆయన కోసం విచారించేటటువంటి పరిస్థితి, ఆయన కోసం రొమ్ము కొట్టుకునేటటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో మనము అలా ఉండాలి చెప్పండి ప్రియులారా? ఎలా పరిస్థితి సంఘాలలో చేస్తున్నాడు. కానీ ఇది దేవుడు హర్షించేదగ్గ క్రియలా? ఇవి దేవుడు హర్షిస్తాడా ఇలా చేస్తే? మరి అంటే ప్రియులారా, దేవుడు హర్షించినటువంటి పరిస్థితి. దేవుడు హర్షిస్తాడు మరి ఈ క్రియల మూలంగా అంటే దేవుడు హర్షించాడు ప్రియులారా. దేవుడు హర్షించాడు ఏంత మాత్రము కాదు. అందుకనే వీళ్ళు క్రియల గురించి చెప్తున్నాడు ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 9 మటుకు మనం చూసుకుంటే ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 9 మట్టుకు ప్రియులారా, 7 నుంచి 9 మట్టుకు వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశమును బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యేసయ్య ప్రవచించినది సరియే అంటారు. చూడండి ప్రియులారా, యేసయ్య ప్రవచించినది సరియే. వారు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపరాచారములను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పరంపరాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అని చెప్తున్నారు. ఆజ్ఞను నిరాకరించినట్టు పిల్లలు వీళ్ళు ఎలా ఉన్నారంట? వారు మానవుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారని చెప్తున్నారు పిలుచురారా. ఎలా? నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. వారి మనుషులు కల్పించిన పద్ధతులే దేవోపదేశాలు వారే, కానీ నన్ను మాత్రము ఆరాధించటలేదు అని ఇంకేమంటుండు అని రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి యేసయ్య ప్రవచించినది సరియే అంటాడు. యేసయ్య ప్రవచించాడు, యేసయ్య మరి ప్రవచించాడు, ఇది సరియే అంటాడు. సరియే
మీకు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యము గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచున్నారు. పిల్లరా, మన దేవుడు మనకి ఏం చెప్పిండు, మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది పిల్లరా, మన దాన్ని బొత్తిగా నిరాకరించినటువంటి పరిస్థితి చూద్దాం. పిల్లరా, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం పిల్లరా. ఒకసారి జీతం ఇప్పుడు ఎలా ఉన్నా చూడండి పిల్లరా. ఇప్పుడు మన మన ఇంటి ముంగట ఒక ఉసుకే ఉన్నది పిల్లరా. ఉసుకని తీసుకుపోయి ఒక ఇద్దరు పని వాళ్ళకి చెప్పించి ఇసుక తీసుకెళ్ళి మా ఇంట్లో పోయి అని చెప్పారు. ఇంట్లో పోయి అని చెప్పిన తర్వాత అసలు వీళ్ళు ఆయన ఏ ఇల్లు అనేది చూపించలేరు. వీళ్ళు ఏం చేశారు, అయితే ఈయన ఇటే చెప్పిండు కదా అని ఒక ఇంట్లో పోసారు. పోసిన తర్వాత యజమానుడు వచ్చిండు. యజమానుడు వచ్చినాక వీళ్ళు సార్ మీరు చెప్పిన పని మేము చేసాం, మరి మా జీతం ఇవ్వరనంటే చూసే వరకు వీళ్ళు పోసింది ఏ ఇంట్లోనండి, పక్కింట్లో. మరి పక్కింట్లో పోసినందుకు వీళ్ళు జీతానికి పార్కులు అవుతారా చెప్పండి? చెప్పేవాడు కరెక్టే చెప్పలేదు, వీళ్ళు కూడా కరెక్ట్ వినలేదు. వీళ్ళు అదే పొరపాటు చేశారు, చెప్పిన కూడా అదే పొరపాటు చేశారు. కాబట్టి ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం పరిస్థితి ఉంది. మనం చెప్పే బోధవారి వినే విశ్వాసులు కానీ ప్రియులారా, మరి మనం ఏమి వింటున్నాము, మనం ఏమి బోధిస్తున్నాము అనేది ప్రియులారా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. క్రీస్తు ప్రేమను బట్టి అందరినీ బతకాలనుకునేది ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారమే మనము జీవించాలి తప్ప మరి వాక్యాన్ని మరి పితృపారంపరమైన ఆచారాల కోసం మనము ముందుకు వెళ్ళకూడదని క్రీస్తు ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను పిల్లరా. ఇంకా ఏషయా చెప్పారన్నారు కదా, చూసుకున్నాం పిల్లరా. యెషయా గ్రంథం 29:13 ఉంటుంది పిల్లరా. యెషయా గ్రంథం 29:13 ఉంటుంది. యెషయా 29:13 ఉంటుంది పిల్లరా. యెషయా 29:13 ఏమని ఉన్నది? 29:13 ప్రభు ఇలాగ సెలవించి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. చూడండి ప్రియులారా, ఏమంటుండు? ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. చూసారా పిల్లలు, ఈరోజు ప్రభువా 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 అని అంటున్నాం, కానీ మరి మనము దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రియులారా, మీరు ఎలాంటి ఈ ఆచారాన్ని ఆచరిస్తున్నారో ఒకసారి వాక్య వెలుగులో మీరు వాక్య వెలుగులో చూసుకుంటే ప్రియులారా మీకు అర్థమవుతుందని క్రీస్తు ప్రేమను బట్టి మరి ప్రతి ఒక్కరిని బతిమాలుకొంచున్నాను. ప్రియులారా, వాక్యం ఏం చెప్తుంది? ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చి ఉన్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు, కానీ తమ హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, నేడు ఉపవాసం అని అంటారు, కానీ ప్రియులారా దేవుడితో దూరమైన స్థితి కలిగి ఉన్నారు. ప్రియులారా, నోటితో మరి ఒప్పుకున్నంత మాత్రాన మీ హృదయాలు దూరం అయిపోతే దేవుడు శరీరాన్ని కోరుకున్నాడా? ఈ శరీరం మట్టి నుంచి తీయబడి తిరిగి మట్టిలో కలిసిపోతుంది. కానీ మనం దేవుని నుండి దయచేసిన మన ఈ ఆత్మ మన తిరిగి దేవుని ఎందుకే వెళ్ళాలంటే ప్రియులారా, మనం ఎవరితో సమాధానం కలిగి ఉండాలంటే మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి. మన దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండకపోతే ప్రియులారా మనం పరలోక రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి, మన అపవాది అయిన సాతానుగాడు వారి నరకానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకునేది ఏంటంటే వాక్యాన్ని ఫస్ట్ పరిశీలన చేయండి. వాక్య వెలుగులో ప్రియులారా వాక్యం ఏం చెప్తుంది, మరి వాక్యానుసారంగా జీవించేదానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రేమను బట్టి మరి బ్రహ్మను భ్రష్టులుగా తీర్చిపోతున్నారు. జాగ్రత్త పిల్లరా, మరి మనల్ని ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు భ్రష్టులుగా తీర్చేస్తున్నారు. పిల్లరా, మనల్ని భ్రష్టులుగా తీర్చేటటువంటి పరిస్థితి. మరి వీటికి మనం కొంచెం జాగ్రత్తగా కలిగి ఉండాలి. మన దేవునితో మరి ఇది అంత అపవాది పని. ఇది ఎవరండి ఇది అపవాది కాని పని. నేను ఒక్కరి గురించి చెప్పేది కాదు, ఒక సంఘం గురించి కాదు, ఒక సంస్థ గురించి కాదు ప్రియులారా నేను చెప్పేది. ఈ అపవాదిగాడు సంఘం ప్రవేశించి ఇలాగ చేస్తున్నాడు ప్రియులారా. దీని గురించి మనం ఒకసారి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. మరి కాదు చెప్పేది ఒక సంఘం గురించి కాదు నేను చెప్పేది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, బైబిల్ అలాగే ఉన్నావా లేవా అని మనం చూసుకోవాలి ప్రియులు. మరి సాతాను మనల్ని ఎలా మోసపరుస్తున్నాడో మనం ఒకసారి గ్రహించుకోవాలి ప్రియులారా. సాతాను మనల్ని ఎలా మోసపరుస్తున్నాడో మరి మనల్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి. మన అపవాదుడు మనల్ని ఆడిస్తున్నాడు. దీన్ని మీకు చూపించడానికి మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను ప్రియులారా. మరి వేరే ఉద్దేశం కాదు ప్రియులారా. మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. మరి ప్రియులారా, క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకునేది ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం దాన్ని చూపించే ప్రయత్నమే
మనం చేసుకుంటున్నాం పిల్లలు. మనం చేయాలి. బైబిల్ బోధించే వారు ఏం చేయాలంటే మరి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ప్రకారంగా మనం ఉన్నామా, మరి బైబిల్ ప్రకారంగా లేమా, మనం దాన్ని చూపించే పరిస్థితిలో ఉండాలి. కానీ పిల్లరా మరి ఈ కల్పన కాలం మట్టుకు మాత్రం మనము సంఘాన్ని పిల్లరా మనం ఎలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేవారుగా ఉన్నాం, మనం ఎలా ఉన్నామని పిల్లరా ఒకసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉన్నది పిల్లరా. ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం. అదే ప్రియులారా మరి దాన్ని చూపిస్తూ ప్రయత్నం చేస్తున్నాం ప్రియులారా. మరి చూసుకుంటున్నాం మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి మనుషులు పర్యాపరణను చేస్తున్నారు పిల్లలు. దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టారు పిల్లలు. మరి మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా. మార్కు సువార్త మార్కు 7:8 మార్కు 7:8 వచనం ప్రియులారా ఏమంటుండు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పార్యాంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పార్యాంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. చెప్పండి పిల్లరా. మరి మనం ఆయన ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుతున్నమాట పిల్లరా. ఒకసారి మనల్ని మనమే జ్ఞాపకం చేసుకున్నటువంటి మరి పరిస్థితి ఉంది పిల్లరా. అంటే వీళ్ళకు దేవుని మీద ఆసక్తి లేదా అంటే ఆసక్తి ఉంది. వీళ్ళకి దేవుని మీద ఆసక్తి లేదంటే ఆసక్తి ఉంది. కానీ పిల్లరా సాతానుగాడు మీరు ఏం చేస్తున్నారంటే వీళ్ళను ఆ సత్యవాక్యంలో దిక్కుపోనివ్వకుండా వాడిని గుంజేటటువంటి వాళ్ళని లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి పిల్లలు మీరు ఒకసారి అర్థం చేసుకునే పరిస్థితి చేయాలని కోరుకుంటున్నారు అని కోరుకుంటున్నాను. అంటే వీళ్ళకు దేవుని మీద ఆసక్తి ఉంది ప్రియులారా, ఉంది. చూద్దాం చూడండి ప్రియులారా. మరి ఇంకా ఆయన సాతానుగాడు మీరు ఏం చేస్తున్నా అంటున్నాడు. రోమన్లకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి మనం 3 మటుకు చూసుకుంటే ప్రియులారా. రోమా పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 3. రోమా 10 1 నుంచి 3. రోమా 10 1 నుంచి 3. రోమా 1 నుంచి 3. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొంది వలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయ ప్రార్థనయై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఏలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏమంటుండే ప్రియులారా చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయం వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన. అపొస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాసేమని చెప్తున్న ప్రియులారా, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని వాళ్ళకప్పుడు ఆ కాలంలో చెప్తున్నారు, రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయం దేవునికి అందు ఆసక్తి అని అన్నాడు. సాక్ష్యం ఇంకేమంటుండు, నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆయన సాక్ష్యం ఇస్తున్న వాళ్ళకు ఆసక్తి ఉన్నది, కానీ జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు అంటుండే పిల్లలు. ఏలైనగా వారు దేవుని నీతిని నెరగక తమ స్వతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోపడలేదు. ఏమంటున్నారు పిల్లరా, వాళ్ళ స్వనీతిని ఆశ్రయిస్తారు కానీ మరి దేవుని నీతికి లోపడినటువంటి పరిస్థితి పిల్లరా. ఈరోజు కూడా మన సంఘాలలో మరి ఎలా ఉందో పిల్లలు ఒకసారి మనల్ని మనమే ఆలోచించుకున్నటువంటి పరిస్థితి ఉంది పిల్లలు. దేవుని జ్ఞానానుసారంగా మరి మనం నడుస్తున్నామా, మరి దేవునికి జ్ఞానానికి మనం విరుద్ధంగా వెళ్తున్నామా? చెప్పండి పిల్లరా. దేవుని జ్ఞానానుసారమైన జీవితమే జీవిస్తున్నామా, మరి మనము దేవుని జ్ఞానానికి విరుద్ధంగా వెళ్తున్నామా? అంటే మనము మనం ప్రభు అంటున్నాం కానీ మరి హృదయంలో నాకు దూరంగా ఉన్న వారి శరీరంతో నోటితో స్తుతిస్తున్నారు కానీ మరి హృదయం మట్టుకు నాకు దూరంగా ఉందంటాడు పిల్లలు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఒకసారి మనలను మనమే పరిశీలన చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. మరి పరిశుద్ధాత్మని క్రమం అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారా లేదా వీళ్ళు? చెప్పండి. మరి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడుచున్నారా, కట్టబడలేదంటే పిల్లరా? వీళ్ళు కట్టబడలేదని మనకి చక్కగా చెప్తుంది. ఇంకా వాళ్ళని బైబిల్ చెప్తుంది. చూద్దాం చూడండి పిల్లరా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తుంది పిల్లరా?
తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యమ విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చూడండి ప్రియులారా, ఏమంటాడు 16వ వచనంలో చూడండి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ మాకు దేవుడు తెలుసు అని చెప్పుకుందరట. కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్లున్నారు. ప్రియులారా, తమ క్రియల వాళ్ళు ఆయనను ఎరగనట్లు ఉన్నారని వాక్యం చదివిస్తుంది. ప్రియులారా, మరొకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మన వాక్యం వెలుగులో మనం ఇవన్నింటినీ సరిచూసుకున్నటువంటి అవసరం ప్రియులారా. మరి ఈ 40 రోజుల లెంట్ డేస్ అనేది వీళ్ళు చెప్పుకోవాల్సిన మరి ఈ 40 రోజుల లెంట్ డేస్ అనేది ప్రియులారా, ఈ 40 రోజుల లెంట్ డేస్ అనేది చెప్పుకుంటారు ప్రియులారా. మరి ఈ 40 రోజుల లెంట్ డేస్ అనేది మరి బైబిల్ ప్రకారంగా ఉందా అంటే మరి మనం చూసుకున్నటువంటి పరిస్థితి ప్రియులారా, చాలామంది రోధిస్తున్నటువంటి పరిస్థితి, చాలామంది ఏడుస్తున్నటువంటి పరిస్థితి, మరి యేసుక్రీస్తుని బలహీనంగా చూపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో జరుగుతుంది ప్రియులారా. మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మ క్రమం ఏం చెప్తుంది ప్రియులారా? పరిశుద్ధాత్మ క్రమం తెలుసుకుని పరిశుద్ధ గ్రంథంలో మరి అలా ఉన్నాయా లేవా మరి ఒకసారి మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మరి ఇంకా వీళ్ళు ఎలా ఉన్నారట ప్రియులారా? ఇంకా మనం చూసుకునే ప్రియులారా, మార్కు సువార్త 4వ అధ్యాయం 23 నుంచి 24 వచ్చిన ప్రియులారా. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 23-24 ఏం చెప్తుంది ప్రియులారా? వినుటకు చెప్పులేవనికైనాను నుండిన ఎడల వాడు వినుగా కానేను. అంటే వినుటకు చెవులేవనికైనా ఉండిన ఎడల వాడు వినుగా కానేను. మరి ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునుడి. మీరెట్టి కొలుతుతో కొలుతురు, మీకును అట్టి కొలుతుతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కీయబడను. చూడండి ప్రియులారా, ఏమంటుండు 23-24 వచనంలో, మార్కు 4:23-24 వినుటకు చెవులెవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. మీరెట్టి కొలుతుతో కొలుతురు, మీకును అట్టి కొలుతుతోనే కొలవబడును. ప్రియులారా, మనం ఈ కాలంలో ఈ శరీరంలో ఉన్నంతసేపు మరి ఎలా జీవిస్తున్నాము ప్రియులారా? మనము మరి అట్టి కొలుతుతోనే మనకు కూడా కొలిసేటటువంటి పరిస్థితి ప్రియులారా. మరి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నాను ప్రియులారా. ఇంకా మరి ప్రభు అనే వాళ్ళు మరి ఎలా ఉన్నారట? మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనంలో చూసుకుంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22-23 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. 21 నుంచి 23 వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడను పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగనని అక్రమం చేయు వాళ్ళారా నా యొద్ద నుండి కొండని వారితో చెప్పుదును. చూడండి ప్రియులారా, అక్రమం చేయలే వాళ్ళారా మీరు నా యొద్ద నుండి పోరు అని చెప్పుదును అంటున్నాడు ప్రియులారా. ఇంకా 21 నుంచి
చూసి మనం అలా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు గాని ఏమంటాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతి ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించునని వాక్యం చెప్తుంది ప్రియులారా. నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించునని వాక్యం. ఆ దినం అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? బోధించడాల వారి గురించి చెప్తున్న ప్రియులారా. మనం ఈరోజు బోధకులమైనటువంటి వారి గురించి వాక్యం కూడా చెప్తుంది ప్రియులారా. జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఏమంటుండు? ప్రభువా ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి కొండని వారితో చెప్తున్నాను. చూడండి ప్రియులారా, మనము ఈరోజు మన వాక్యాన్ని మనం తెలుసుకోకపోతే, మన వాక్యం ఎలా ఉందో మనం వాక్యాన్ని మనం తెలుసుకోకపోతే ప్రియులారా, ఈరోజు చాలా ప్రమాదకరమని. మరి ప్రభు అని పిలిచేవాడు మరి పరలోక రాజ్యంలో చేరలేడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే మరి పరలోక రాజ్యంలో చేరుతాడని మరి చెప్తున్న ప్రియులారా. అలాగే మనం బోధించినటువంటి బోధ నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నా అని చెప్తే అప్పుడు అక్రమం చేయగలను మిమ్మల్ని నేను ఎన్నడను ఎరగను అని అంటాడు ప్రియులారా. అలాంటి మన బోధన మనం చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ లెంట్ డేస్ను అనుసరిస్తూ ఉంటే మరి ఏమవుతుందంటే, ఇప్పుడు మనుషులు ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణిస్తున్నారు. వారు ఎక్కడి నుండి వెళ్తారో ఆ స్థలం గుర్తుపెట్టుకుంటేనే ఆ స్థలం నందు తిరిగి రాగలుగుతారు. కానీ ఇప్పుడు క్రైస్తవుడు ఆత్మీయ ప్రయాణంలో ఒక్కసారి శరీరం నుండి బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, మనం కరెక్ట్ ప్రయాణం చేయలేమనుకోండి, ఆ క్రమం చేయవారులారా గెటప్ అంటాడు. మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను. ప్రియులారా, మనం పరదేశంలో యాత్రికులమే ఉన్నాం కాబట్టి చూద్దాం ప్రియులారా. మనం పరదేశంలో యాత్రికులమే ఉన్నాం అంటే ఇప్పుడు మనము ఎలా ఉన్నామంటే చూడండి ప్రియులారా. ఇప్పుడు మన క్యాంపు దగ్గరికి ఇప్పుడు ప్రొద్దున మరి చూసుకున్నట్టయితే ప్రియులారా, మరి 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. అంటే ఇప్పుడు క్రైస్తవుడు మనం ఎలా ఉండాలంటే శరీరం నుండి బయటకు వెళ్ళిపోతే మనము ఏమవుతామండి? ఒక క్షణంలోనే కనురెప్పపాటు సమయంలో ప్రియులారా మరి మనం దేవుని చిత్తాన్ని ప్రకారంగా జీవించిన వారం అయితే ప్రియులారా మరి పరలోక రాజ్యం లేకపోతే నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే మనం ఇక్కడ ఏమైనా ఉన్నామట, మనం యాత్రికులను పరదేశమే ఉన్నామంటే ప్రియులారా. ఒక్కొక్కరు ఇప్పుడు మనం ఒక స్థలం నుంచి ఒక స్థలంలో మనం వెళ్ళాలంటే ప్రియులారా మనకు ఈ స్థలం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఏదైనా బయటకు వెళ్ళాలనుకోండి ప్రియులారా, వేరే ఊరికి ఎక్కడికైనా వెళ్తుంటే మరి ఇప్పుడు మన పోయిన ఊరిని మనం జ్ఞాపకం చేసుకుంటేనే మరి తిరిగి ఇక్కడికి రాగలుగుతాం. అదేవిధంగా ప్రియులారా, మనం ఎక్కడి నుండి వచ్చామో మరి అక్కడికి తిరిగి వెళ్ళాలంటే ప్రియులారా, మనం దేవుని యుద్ధ నుండి వచ్చినాం కాబట్టి దేవుని ఆత్మ నుండి ప్రియులారా మరి దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మరి మనం తిరిగి దేవునితో మరి పరదేశంలోకి వెళ్ళాలంటే ప్రియులారా మరి ఏం చేయాలి అంటే మరి దేవుని చిత్త ప్రకారం మనము జీవించే వారంగా ఉన్నాం ప్రియులారా. ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి ప్రియులారా. అదేవిధంగా మనకు చెప్తున్నటువంటి వాక్యం కూడా చూద్దాం ప్రియులారా. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తుంది ప్రియులారా? 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. 11. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతున్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినములు దేవునికి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవక్త గల వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలకొనుచున్నాను అంటాడు ప్రియులారా. చూడండి,
మనం చూసుకున్నట్టయితే ప్రియులారా 11వ వచనంలో మనం ఎలా ఉంటుంది, ప్రియులారా మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాలను విసర్జించాలంటుంది ప్రియులారా. ఆత్మకు వేరుగా పోరాడు శరీరాలను మనం ఏం చేయాలంట, విసర్జించాలి ప్రియులారా. మనం ఆత్మకు విసర్జించాలి. మనం ఎలా ఉన్నాము, పరదేశంలో యాత్రికులమై, ఈ లోకంలో మనం పరదేశంలో యాత్రికులమై ఉన్నాం ప్రియులారా. పరదేశంలో యాత్రికులు. ఇంకా మనం చూసుకుంటే అదే 2 పేతురు 1 పేతురు అదే 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే మీరు ప్రియులారా, 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకుంటే ఏమన్నది ప్రియులారా, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులు ఉన్నంతకాలం భయంతో గడుపుడి. ఏమంటుంది ప్రియులారా, మనం పరదేశులు ఉన్నంతకాలం ఎలా ఉండాలట, భయంతో గడపాలట. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయంతో గడపాలి ప్రియులారా. మన పరదేశులై ఉన్నంతకాలం ఏం చేయాలంట ప్రియులారా, భయంతో గడపటువంటి వారుగా ఉన్న మీ శరీరం అందు ప్రియులారా మనం ఉన్నప్పుడు మరి దేవుని ఆజ్ఞలకు భయపడి దేవుని వాక్యానికి లోబడి ప్రియులారా మనము జీవించేటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా. మనుషుడు ఎక్కడికి వెళ్ళాలి, పరలోకంలోకి. కాబట్టి ఒకసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రియులారా మనము సరి చేసుకునేటటువంటి వారిగా ఉన్న ప్రియులారా. ఈ దేహాన్ని విడిచిపోయినట్టు తర్వాత ప్రియులారా మనం ఏం చేద్దామన్నా కానీ మనకు ఇంకా టైం ఉండదు కాబట్టి ప్రియులారా ఇప్పుడే మనము ఈ దేహంలో ఉన్నప్పుడే ప్రియులారా మనం ఏం చేయాలి, అసలు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చినమా మనము పరలోక రాజ్యం అదే మరి ఫస్ట్ ఇప్పుడు చనిపోతే మాత్రం పరదేశంలో ఉండడం తర్వాత యేసుక్రీస్తు 2వ వచ్చినప్పుడు ప్రియులారా మనం ఈ శరీరమే మహిమ శరీరంగా మరి మనం క్రీస్తుతోటిగా మరి పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా ఒకసారి మనమే అర్థం చేసుకొని మనల్ని ఒకసారి మరి మారవలసిన అవసరం ఉంది ప్రియులారా. ఈ దేహంలో ఉన్నంత మట్టుకే ప్రియులారా, ఈ దేహాన్ని వదిలిపెడితే మనకు ఏం లేదు ప్రియులారా. అదేవిధంగా ఇంకా మనం చేసే పనులు ఒక వ్యక్తికి దగ్గర కాదు ప్రియులారా. మనం ఈ పనులన్నీ మనం ఎవరి దగ్గర చేస్తున్నామంటే ఈ వ్యక్తులు చూస్తేందుకే కాదు కానీ ప్రియులారా మరి ఆ దేవునికి ప్రత్యక్షంగా తెలియబడుచున్నాయి ప్రియులారా. మనం ఏం చేస్తున్నామో మనం ఏమై ఉన్నామో ప్రియులారా మరి దేవునికి కనపడే స్పష్టం ఏది లేదు ప్రియులారా. దేవునికి కనపడే స్పష్టం ఏది లేదు ప్రియులారా. కాబట్టి మనం ఏమి చేసినా మనం ఏం చేస్తున్నాం అనేది ప్రియులారా ఆ దేవుడి దగ్గర మరి ఏది కూడా మరుగుపరచలేదు కాబట్టి ప్రియులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏమని మేము ఎవరి దగ్గర చేస్తున్నాం ఈ పనులు, మరి మేము చేసే ఈ పనులన్నీ ఎవరి దగ్గర అంటే మనుషులు ఎదుటనా కాదు ప్రియులారా, ఆ దేవుని ఎదుటనే మీరు చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా ఒక్కసారి మనమే పరిశ్రమ చేసుకునేటటువంటి వారంగా ఉన్నాము ప్రియులారా. ఆయన మన గురించి చింతిస్తున్నాడు ప్రియులారా, ఆయన మన గురించి చింతిస్తున్నాడు అని రాయబడి ఉంది ప్రియులారా. ఇప్పుడే మన బోధ సరి చూసుకోవాలి. అगर మనం అలా లేకపోతే ప్రియులారా మరి దేవుడు ఉన్నప్పుడు ఇప్పుడే మనకు సమయం ఉండగానే ప్రియులారా మరి మన బోధను సరి చేసుకునే వారంగా ఉన్నాం ప్రియులారా. బోధకులు అయితే బోధను సరి చేసుకోవాలి, విశ్వాసులు అయితే వింటున్న వారు ఏదో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. అసత్యం ఏదో మరి గ్రహించడానికి వారిగా ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి మరి సత్యం ఏదో అసత్యం ఏదో మరి వినువారు కూడా గ్రహించని వారిగా ఉన్నారు ప్రియులారా. అందుకే అపోస్తులైన పౌలు తిమోతికి చెప్తున్నారు ప్రియులారా, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండము. ఎలాంటి బోధ చేస్తున్నావు నువ్వు హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. అందుకే చెప్తుండు, నీకు ముందు జాగ్రత్త చెప్తుండు. నీ అపోస్తులైన పౌలు తిమోతికి చెప్తున్నాడు ఏంటంటే నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండమంటుండు ప్రియులారా. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఎందుకు చెప్తుండు ప్రియులారా? మరి ఎందుకు చెప్తుండు ప్రియులారా అంటే చూడండి ప్రియులారా, మనం మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి మనం 16 మటుకు చూసుకుంటే ప్రియులారా మనకు అక్కడ స్పష్టంగా ఉంటుంది ప్రియులారా. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16. మొదటి తిమోతి 4:14 నుంచి 16 వచనం ప్రియులారా. 14 నుంచి 16 ప్రియులారా. 14 నుంచి 16 మొదటి తిమోతి 4వ అధ్యాయము
14 నుంచి 16 వచనాలు. 14 నుంచి 16 వచనం. పెద్దలు హస్తనిక్షేపము చేయగా ప్రతి వచనమును నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయగును. ఏమంటుంది ప్రియులారా? పెద్దలు హస్తనిక్షేపము చేయగా ప్రతి వచనము మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము అలక్ష్యం చేయకుము. అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన ఏదైతే నీకు చెప్పి ఉన్నామో దాన్ని నువ్వు అలక్ష్యం చేయకుమని పౌలు గారు వాపోతున్నారు. అందరికి తేటగా కనపడం నిమిత్తము వీటిని మనస్కరించుకును. అందరికి తేటగా కనపడాలి. ఎలా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైనే నువ్వు కట్టపడాలి. అందుకనే ఆయన ఏమో చెప్తున్నానే, అందరికి తేటగా కనపడం నిమిత్తము వీటిని మనస్కరించుకును, వీటి అందే సాధకం చేసుకొనుము, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందు అని చెప్తున్నాడు. పిల్లలు ఏమంటుండు? నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందుము, అందరికి తేటగా కనపడం నిమిత్తం వీటిని మనస్కరించుకును, వీటి అంతే సాధకం చేసుకొనుము, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందు. ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన వారు హస్తనిక్షేపమైన వారు అలాగ చేసిన వాటిని మనము మరి వారు అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి వాటిని మనం మనస్కరించుకునే ప్రియులారా, వాటి అందు మనం నిలిచి ఉంటే మరి మనమును మన బోధ వినేవారు కూడా ప్రియులారా రక్షింపబడతారని ప్రియులారా మొదటి శతాబ్ద కాలంలో అపొస్తలులైన పౌలు గారు మరి వాపోతున్నటువంటి పరిస్థితి ప్రియులారా, సంఘానికి హెచ్చరిక చేస్తున్న ప్రియులారా, సంఘానికి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నారు కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు మరి వాక్యాన్ని అనుసరించి మన వాక్యం ఏం చెప్తుంది, మన వాక్యం ఎలా ఉందనేది మనల్ని మనమే పరిశీలన చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. అదేవిధంగా చూసుకుంటే మనం ఇలా లేకపోతే మరి ధనవంతుడు ప్రియులారా, చూడండి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రియులారా, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రియులారా, ధనవంతుడు నరకాగ్నికి వెళ్ళిపోయాడు. మరి లాజరు ధనవంతుని గురించి చూసుకునే ప్రియులారా ఇద్దరు ఒక దగ్గరనే జీవించినటువంటి పరిస్థితి ప్రియులారా. ధనవంతుడేమో సన్నపు నార వస్త్రాలు ధరించుకొని అనునిత్యం సుఖంగా జీవించినటువంటి పరిస్థితి. మరి లాజరేమో ప్రియులారా మరి ఆయన బల్ల చుట్టూ పడి ఉన్న రొట్టె ముక్కలను ఏరుకుని తిని ఆయన అంతా ఉండి మరి దేవుల్లో విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇద్దరు మరణించి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ప్రియులారా, లాజరేమో అబ్రహాములో పోబడ్డాడు, మరి ధనవంతుడు కూడా చనిపోయి ప్రియులారా నరకానికి కొనుకోబడ్డాడు. అక్కడి నుంచి నరకం నుండి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలలలో తాళలేకపోతున్నాను, లాజరు కొనవేలును నీటిలో ముంచి నా గొంతు చల్లార్చుకు దాహానికి పంపి అంటే తండ్రి అయిన అబ్రహాం ఏమంటుంది ప్రియులారా, నువ్వు జీవించినంత కాలము నువ్వు సుఖాన్ని అనుభవించినావు, నువ్వు సుఖంగా జీవించినావు, కానీ అందుకే ఇప్పుడు లాజరు అయితే అక్కడ శ్రమ అనుభవించిండు, ఇక్కడ నెమ్మది పొందుతుండు. నువ్వు సుఖాన్ని అనుభవించినావు కాబట్టి నువ్వు ఇక్కడ నరకంలోకి వచ్చినావు, నువ్వు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించలేదు కాబట్టి నువ్వు నరకానికి వచ్చినావు అన్నాక మళ్ళీ అంటుండు ధనమైన అబ్రహామా అంటే అబ్రహాం గారు ఏమంటుండు అక్కడ నుంచి, మీకును మాకును దాట జాలకున్నటువంటి మహా అగాధము మన మధ్యలో ఉంది, ఇక్కడి వారి అక్కడికిను అక్కడి వారి ఇక్కడికిను దాట జాలకు ఉన్నట్టు మహా అగాధం మీకును మాకును మధ్యలో ఉన్నాక అటు వారు ఇటు వారు అటు దాట జాలకు ఉన్నట్టు కదా. అలాంటి భయంకరమైన వేదన ఈ అగ్ని యాతన పడుచున్నట్లు, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నట్లు అంతటి ఘోర పరిస్థితి ప్రియులారా మనల్ని తప్పించినటువంటి మన దేవునికి పట్ల మనం ఎలా జీవిస్తున్నాం, మన దేవుని అందు మనం ఎలా ఉంటున్నాం, మన దేని అందు మనం నిలిచి ఉండాలి, మరి సత్యవాక్యం అందు మనం నిలిచి ఉండాలా. ఈ వాక్య విశిష్టత ఏంది, మరి వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రియులారా మన దేవుని మరి యేసుక్రీస్తుతో వారసులు సమానమైన వారసులు చేయాలని దేవుడు తన సంకల్పం ద్వారా ప్రియులారా మనల్ని యేసుక్రీస్తుని లోకానికి పంపించి ప్రియులారా మరి మన పాపల కోసం ఆయన శరీరంలో మరి శిక్ష విధించి మరి దేవునికి బలిగాను అర్పించుకున్నటువంటి పరిస్థితి మనం బైబిల్లో చూస్తున్నాం ప్రియులారా. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఎలా ఉన్నాం ప్రియులారా, ఒకసారి మనల్ని మనమే సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. నాకు తెలియదంటే సరిపోదు, మనకు తెలియకుండా చూడండి మరి ఈ వాక్యం నాకు తెలియదంటే సరిపోదు ప్రియులారా, మనకు తెలియకుండానే ప్రియులారా చూడండి ఒక దుబాయ్ వెళ్ళాలి, ఒక మస్కట్ వెళ్ళాలి, ఒక దేశాలు వెళ్ళాలంటే ప్రియులారా మనం అక్కడ ఇక్కడ వీసా తీసుకుంటున్నాం, ఆ ఏజెంట్ దగ్గరకు ఈ ఏజెంట్ దగ్గరకు పోతున్నాం, మనకి ఎక్కడైతే దొరుకుతుంది ఒక ఏజెంట్ కాకపోతే 10 ఏజెంట్లను చేంజ్ చేస్తున్నాం, అయినా కానీ మనం ఒక వీసా తీసుకుంటున్నాం ప్రియులారా. 10 ఏజెంట్లను చేసి కూడా ఒక వీసా తీసుకుంటున్నాం, మనకు తెలియకుండానే ఎవరి ద్వారా చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రియులారా మరి ఇంకా మనం ఏం చేస్తున్నామంటే చూడండి మనకేం తెలియకుండానే వెళ్ళిపోతున్నాం, కానీ
తెలియకుండా వెళ్ళిపోతున్నాం. కానీ ఈ దేవుని దగ్గరికి వచ్చే వరకు మాత్రం తెలియట్లేదు అంటున్నాం ప్రియులారా. అమెరికా దాకా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. కానీ మరి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన వరం కోసం మరి మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నామా? చెప్పండి. వరాల కోసం మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నామంటే ఎక్కడికి వెళ్తలేము, తెలుసుకుంటలేము. అసలు సర్వసత్యం ఏంది, వాక్యం ఏంది అనేది మనము తెలుసుకున్నటువంటి పరిస్థితి ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో మరి మనము ఎలా ఉన్నాము ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రియులారా. ఆలోచన చేసుకోవాలి. నాకు తెలియదని మాత్రం చెప్పొద్దు ప్రియులారా, తెలుసుకోవాలి. బైబిల్ పరిశీలించాలి ప్రియులారా. మీ చేతుల్లో ఉంది ప్రియులారా బైబిల్. మీ బైబిల్ని మీరు పరిశీలన చేయాలి. మీ బైబిల్ని మీరు పరిశీలన చేయాలి ప్రియులారా. చేయాల్సి ఉంటే మరి జీసీసీ మొత్తం వెళ్తూ ఉంటాం ప్రియులారా. అండ మరి ఆత్మానుసారమైన ప్రియులారా, మరి ఆత్మానుసారమైన పోరాటం చూపుతున్నామా అంటే ఆత్మానుసారంగా మనము పోరాటం చూపుతలేము ప్రియులారా. ఆత్మానుసారంగా మనము వెళ్తలేము, ఎక్కడికి పోరాటం చేస్తాము ఏది కూడా తెలుసుకుంటలేము. కానీ ఈ శరీర సంబంధంగా అయితే ఏ దేశాలు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అదా ఇదా అని చాలా తిరిగేటటువంటి పరిస్థితి. కానీ ఆత్మీ సంబంధమైన వాక్యం కడిగి వచ్చే వరకు ప్రియులారా మరి వాక్యాన్ని గమనించినటువంటి పరిస్థితి మనకు ఉంది ప్రియులారా, ఉంది. అందుకే ఆ సంఘాలు అలా ఉన్నవో లేవు ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో చూడు మరి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం సరి చేసుకోవాలి, చదివేది, వినేది, బోధించేది. అందుకే పౌలు తెస్సలోనికలో ఉన్నవారి కంటే బరేలో ఉన్న విశ్వాసులు గనులు అని చెప్తున్నారు. ఏమంటే బరేలో ఉన్న విశ్వాసులు గనులు అని చెప్తున్నారు. గనులు అని చెప్తుండు ప్రియులారా. గనులు అని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులారా. గనులు అని చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ప్రియులారా. ఇప్పుడు ఎలా ఉన్నారట మరి తెస్సలోనికలో ఉన్న వారి కంటే బరే విశ్వాసులు గనులు అంటున్నాడు. ఎందుకు పౌలు అలాగూ ఉన్నవలేమో ప్రతిదినము లేఖనాలను అనుసరిస్తూ వచ్చిరు ప్రియులారా. లేఖనాలను అనుసరించుకుంటూ వస్తురు ప్రియులారా. లేఖనాలు అనుసరించుకుంటూ వస్తురు. పౌలుసులో చెప్పినట్టు మాటలు లేఖనానుసారంగా ఉన్నవలేమని ప్రియులారా, లేఖనాలను అనుదినం అనుసరించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు చెప్పండి ప్రియులారా. మనకు సాతానుగాడు ఈ లోకమంతా చూపిస్తున్నాడు ప్రియులారా. సాతానుగాడు ఈ లోకమంతా చూపిస్తున్నాడు. కానీ మనం ఈ లేఖనాల పరిశీలన మాత్రం చేయలేనటువంటి పరిస్థితి వాడు చూపిస్తున్నాడు. నేత్రాశ, శరీరాశ, జీవడంబము ఇవన్నిటినీ మనకు సాతానుగాడు చూపిస్తున్నాడు పిల్లలు. నేత్రాశ, శరీరాశ, జీవడంబము వీటన్నిటిని మనకు సాతానుగాడు చూపిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో చూడండి పిల్లలు. మరి అపొస్తల కార్యంలో 17వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏం చెప్తుంది పిల్లరా? అపొస్తల కార్యంలో 17వ అధ్యాయము అపొస్తల కార్యములు 17వ అధ్యాయము అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలు ప్రియులారా. 10-11 చూడు. 10-11 ఏమని చెప్తుంటే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదులు సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండ్రి గనుక ఆసక్తి వాక్యము అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఏమంటున్నారు పిల్లరా? ప్రతిదినము లేఖనాలు పరిశీలించు. అందుకే పౌలు ఏమో చెప్తున్నాను, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములు ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండ్రి గనుక ఆసక్తి వాక్యమును అంగీకరించి పౌలు సీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలు పరిశోధించు వచ్చిరి ప్రియులారా. ప్రతిదినము లేఖనాలు పరిశోధించు వచ్చిరి అంటున్నారు. చూడండి, పౌలు శీలలు చెప్పిన సంగతులు మరి లేఖనాలు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము చూసేటటువంటి పరిస్థితి. మరి మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం ప్రియులారా? మరి మనం ఎప్పుడు మరి గల్ఫ్లో అయితే ప్రతి శుక్రవారము, మరి ఇండియాలో అయితే ప్రియులారా మరి ఆదివారము తప్ప బైబిల్ మరి మనం చూడనటువంటి పరిస్థితి. ఈరోజు ఆలయానికి వచ్చినామా, బైబిల్ తీసుకుపోయి గూట్లో పెట్టినామా, మళ్ళీ ఆలయానికి వస్తున్నామంటే మళ్ళీ దుమ్ము దులిపి ప్రియులారా మరి దాన్ని దుమ్ము దులిపేసి మళ్ళీ ఆలయానికి వచ్చేటటువంటి పరిస్థితే. కానీ మరి లేఖనం ఏం చెప్తుంది? మరి వాళ్ళు ఇప్పుడు ఈరోజు చర్చిలో చెప్పబడిన వాక్యాలు, మరి సంఘంలో చెప్పబడిన వాక్యాలు మరి వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని ఎవరైనా చూసుకున్నటువంటి పరిస్థితి. మరి పరిశుద్ధ గ్రంథం చెప్పి పరిశుద్ధ గ్రంథం విప్పి మరి ఆ బైబిల్లో ఎలా ఉన్నాయి, మరి ఈ క్రమము ఇది కరెక్టేనా కాదా అని ఒక్కలైనా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి
చాలా మందిలో కనపడటం లేదు ప్రియులారా, చాలా మందిలో కనపడటం లేదు. అందుకే ప్రియులారా ఏమని చెప్తుంది ప్రియులారా, అందుకే పౌలు శీలలు తెస్సలోనికలో కూడా బెరోలో వాళ్ళు గనులేరు. ఎందుకంటే పౌలు శీలలు చెప్తుంటేనే లేఖనాలు అలాగా ఉన్నవో లేవని అనుదినము పరిశీలిస్తూ వచ్చారు. మరి మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? మనం పరిశీలిస్తున్నామా? వాక్యాన్ని ఎప్పుడైనా పరిశీలిస్తున్నామా? కాలి శుక్రవారం, ఆదివారం వట్టి దినాలలో లేకపోతే సూట్ కేసులు పెట్టి తాళం ఎత్తున్నాం, తనాపులు ఉంటే తనాపులో పెట్టేస్తున్నాం. అంతే తప్ప మరి లేఖనం ఏం చెప్తుందనేది మనమైతే మరి ప్రియులారా మనము చెప్పారు. అందుకే అపొస్తలుడైన పౌలు వాపోతున్నాడు ప్రియులారా. అందుకే అపొస్తలుడు సాక్ష్యం చెప్తుండే ఏమంటున్నాడు, తెస్సలోనికలో ఉన్న వారు బరే విశ్వాసులు గనులై. మరి మనం చేస్తున్నాం ఆదివారం అంటే లేదు ప్రియులారా, లేదు. మనం మరి గ్రూపులో శుక్రవారం అయినా గడుపుతున్నాము. మనమే పరిశీలన చేసుకోవాలి. మనం చూస్తే చూడండి, మనం చూసుకున్నట్టయితే ఒక ఆవు కానీ ఒక ఎద్దు కానీ అది పొద్దంతా గడ్డి వేస్తుంది ప్రియులు. పొద్దంతా గడ్డి వేసిన తర్వాత అలాగే పడిపోదు. నైట్ వచ్చి మళ్ళీ దాన్ని మొత్తం నెమ్మరు వేసుకుంటూ మళ్ళీ దాన్ని నెమ్మరు వేస్తూ ఉంటుంది ప్రియులు. మళ్ళీ లోపలికి తీసుకొని అని నమ్ముకుంటూ ఉంటుంది. మరి మనము ఈరోజు విన్న వాక్యం విన్నామంటే ఆ వాక్యాన్ని మనం నెమ్మరు వేస్తున్నామా? ఆ వాక్యాన్ని మనం చదువుకుంటున్నామా? ఆ వాక్యం లేఖానుసారంగా ఉన్నదా? చెప్పండి. ఆ వాక్యం లేఖానుసారంగా ఉందా, మరి వేరే ప్రకారంగా ఉందా అని ఎప్పుడైనా మనం పరిశీలన చేసామా ప్రియులా? అంటే మనం ఎప్పుడు కూడా పరిశీలన చేయనటువంటి పరిస్థితి ప్రియులారా. మరి అందుకే బైబిల్ మరి బైబిల్ ఏం చెప్తుంది దాన్ని మీకు తెలియపరచడానికి మీ ముందుకు ఈ వాక్యాలను తీసుకురావడం జరిగింది ప్రియులారా. ఎవరినో తప్పు పట్టడానికి మాత్రం కాదు ప్రియులారా. ఆలోచించండి, ఎవరిని కూడా మీరు తప్పు పట్టేటటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. లేఖనాలు పరిశీలించండి, పరిశోధన చేయండి. ఒక్క లేఖనాలు ఏం చెప్తున్నాయి లేఖనానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తే ప్రియులారా మీకే అర్థమవుతుంది. లేఖనం అలాగా ఉందా లేదా అనేది ప్రియులారా మీకే అర్థమయ్యేటటువంటి పరిస్థితి. మనం అందుకే వెళ్దామని మనం ఇదంతా ఎందుకు చెప్తున్నామండి? ఇదంతా ఎందుకు చెప్తున్నాం ప్రియులారా? చూడండి, ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాం? మరి ఏం చేస్తున్నాం ప్రియులారా? ఈ వేషధారణలో మరి వేషధారణల వల్ల మనం చూస్తే మరి పరలోక రాజ్యం మరి తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చే వారం అవుతామంటే కాం ప్రియులారా. ఇదంతా ఇప్పుడు ఇవరిదాకా మనం నేర్చుకునేదంతా ప్రియులారా ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇది మొత్తం అంత ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దామంటే ఇప్పుడు మన క్లాస్ ఏంటి అంటే లెంట్ డేస్ అంటే ఎటువంటిది అంటే క్రీస్తు శ్రమల దినాలు నేటి కాలం క్రైస్తవుల ఆచార దినముల. ఎవరిదాకా చెప్పినాయంతా ఇంట్రడక్షన్ ప్రియులారా. ఇప్పుడు మన క్లాసులోకి వెళ్తే అసలు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. మనల్ని మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. చెప్పండి, ఇది దేవుడు చెప్పిండా చెప్పలేదా? మనం ఆచరిస్తున్నటువంటి ఈ లెంట్ మరి దేవుడు చెప్పిండా చెప్పలేదా అని ప్రియులారా. మరి దేవుడు చెప్పిండా, మరి యేసుక్రీస్తు చెప్పిండా, మరి అపోస్తలులు ప్రవక్తలు చెప్పిండా? మన గుండెల మీద చేయి వేసుకుంటే ప్రియులారా మనకే అర్థమైపోతుంది. ఇంకా వేరేటోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. లేఖనాల్లో అలాగా ఉన్నావా లేవని మన గుండెల పైన మనం ఒకసారి ఒక 2 సెకండ్లు నువ్వు గుండెల మీద చేసుకొని నువ్వు తండ్రిని ఆలోచించుకుంటే ప్రియులారా మరి ఆ వాక్యానుసారంగా ఉన్నాయా లేవని నీ హృదయం నీకే తేటపరుస్తుంది ప్రియులారా. నీ హృదయం నీకే తేటపరుస్తుంది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, అర్థం చేసుకోండి. క్రీస్తు శ్రమల దినాలు నేటి కాలం క్రైస్తవుల ఆచార దినాలు అని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. మిమ్మల్ని మీరే ఎంచుకుంటున్నారు, మిమ్మల్ని మీరే చెప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు పిల్లలు? ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు తప్ప మరి దేవుడు చెప్పిండా చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పిండా చెప్పలేదు, అపోస్తలులు ప్రవక్తలు చెప్పిండా చెప్పలేదు. మరి ఇది ఎవరి కోసం పాటిస్తున్నారు అటువంటిది? అవును ప్రియులారా, ఈ లెంట్ అనేది ఎవరి కోసం పాటిస్తున్నట్టు? మరి నీకేమైనా ఉపయోగమా? మరి దేవుని కూడా చెప్పలేదు, దేవుని కూడా ఏమి ఉపయోగం లేదు. మరి నీకేమైనా ఉపయోగం అంటే నీకు కూడా ఈ లెంట్ ద్వారా ఏమీ ఉపయోగం లేదు ప్రియులారా. ఎప్పుడు ఉండాలి దేవునితో? అనునిత్యం ఉండాలి ప్రియులారా. అందుకే ఆత్మచేత శరీర క్రియలను చంపమన్నాడు కానీ ప్రియులారా మనం శరీరాన్ని ఆయాసపరచుకొని దేవుని కోసం ఉపవాసాలు ఉండి మన దేవుని కోసం మొరపెట్టుకుంటే మరి అప్పుడు దేవుడు కూడా చెప్పలేడు, మరి యేసుక్రీస్తు చెప్పలేడు, అపోస్తలులు ప్రవక్తలు చెప్పలేరు. కాబట్టి ప్రియులారా ఒకసారి మనల్ని మనమే అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం ప్రియులారా. మరి నేను యేసుక్రీస్తు పరలోకం నుండి తండ్రి దగ్గర నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపించాడు, నేను సిలువ వేయబడతాను, ఆ తర్వాత సమాధి చేయబడి 3వ దినంలో లేస్తాను, లేచిన తర్వాత నేను పరలోకానికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత నా శ్రమల దినాలు గుర్తుంచుకోండి అని యేసుక్రీస్తు చెప్పాడా ప్రియులారా? ఏమండి చెప్పాడా?
నేను పరలోకం నుండి మరి నేను పరలోకం నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపించాడు. పంపించిన తర్వాత మరే మీ పాపాల కోసం నేను సిలువ వేయబడి మరణించి మరి 3వ దినంలో తిరిగి లేచి మరి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 40 రోజులు లెంట్ మీరు ఆచరించాలని మరి యేసుక్రీస్తు చెప్పాడా? లేఖనాల్లో ఉందా? చెప్పండి. యేసుక్రీస్తు చెప్పాడా? లేఖనాల్లో ఉందా? అంటే ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పలేడు, లేఖనాల్లో లేదు. లేని దాన్ని మనము బాహాటంగా ఈరోజు ఆచరించేటటువంటి పరిస్థితి సంఘంలో కనబడుతుంది ప్రియులారా. మరి అలాంటి ఈ సంఘటన ఎంతో భయంకరమైనది కాబట్టి ప్రియులు ప్రతి ఒక్కరు మీరు వాక్యం వెలుగులో ప్రియులారా దీన్ని తేటపరచుకోగలని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బతిమలాడుకుంటున్నాను ప్రియులారా, బతిమలాడుకుంటున్నాను. ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడు చెప్పాడంటే మిమ్మల్ని మీరే చూసుకుంటున్నారు. మరి ఎప్పుడు చెప్పాడు? అది కూడా మీరు సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా, చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపవాసాలు అంటే శ్రమల దినాలు మీరు పాటించండి అని చెప్పాడంటే ఎక్కడ కూడా యేసుక్రీస్తు చెప్పినటువంటి పరిస్థితి ప్రియులారా, ఎక్కడ కూడా యేసుక్రీస్తు చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా యేసుక్రీస్తు చెప్పలేడు ప్రియులారా. నాటి యూదులతో కూడా చెప్పాడంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు నాటి యూదులతో కూడా చెప్పాడంటే లేదు, మీరు నా శ్రమలను ఆచరించండి. ఆయన శిష్యులతో చెప్పాడండి. యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులు మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు మరి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నా శ్రమల దినాలు మీరు ఆచరించడం యేసుక్రీస్తు చెప్పిండా? మరి వాళ్ళ శిష్యులు ఆచరించారా? ఆచరించినట్టు పరిస్థితి గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉందా? ఆలోచించండి పిల్లలు, ఒకసారి ఆలోచన చేసుకోండి. చెప్పలేదు అండి, దేవుడు చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు. మరి అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా బోధించారు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు అంటే నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గర పరిశుద్ధాత్మలు ఉన్నారు, పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపించిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరి అపోస్తులు ప్రవక్తలు చెప్పిన తర్వాత కూడా మరి అపోస్తుల ప్రవక్తల్లో వేసిన పునాదిలో మరి ఎక్కడైనా వారి గురించి ఉందంటే ప్రియులారా, వారి గురించి కూడా లేనటువంటి పరిస్థితి ప్రియులారా, వారి గురించి కూడా లేనటువంటి పరిస్థితి. చెప్పలేదు, మరి యేసుక్రీస్తు చెప్పలేడు, మరి వాళ్ళు కూడా చేయలేదు ప్రియులారా. తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మ నేను పంపుతాను, ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు బోధిస్తాడు, కాబట్టి నన్ను మహిమపరచనని చెప్పాడు తప్ప మీరు లెంట్ ఆచరించండి మాత్రం యేసుక్రీస్తు చెప్పలేడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు తండ్రి దగ్గరకు వెళ్ళి పరిశుద్ధాత్మని పంపిస్తే అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించిన బోధ ఏదైతే ఉందో ఆ బోధలో ఎక్కడైనా ఉందా? ఆ బోధలో మీరు ఎక్కడైనా 40 రోజులు ఉపవాసాలు లెంట్ పాటించడం ఎక్కడైనా ఉందంటే ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ప్రియులారా, లేనటువంటి ఉండాలి. క్రీస్తు శ్రమల నుండి ఎక్కడైనా ఉన్నాయంటే లేవు. మరి పరిశుద్ధాత్మ బోధలో లేవండి. మరి క్రీస్తు ప్రకటించలేదు, దేవుడు చెప్పలేదు. మరి క్రీస్తు చెప్పింది, దేవుడు చెప్పింది పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటింపబడింది. మరి మనం ఆచరిస్తున్నాం ఎలా? ఇది ఒకసారి మనల్ని మనమే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. లేని దాన్ని మనము ఆచరిస్తున్నాం అంటే తెలుసుకోవాలి. ఆచరింపజేస్తున్నాడు ఎవడు? సాతానుగాడు. ఈ లేని దాన్ని లేని దాన్ని మరి వాడు ఆచరింపజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా, లేని దాన్ని ఆచరింపజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాహాటంగా ఆచరింపజేస్తున్నాడు పిల్లాడు ఈ సాధనగాడు. అపోస్తులు ఎవరైనా ఈ 40 దినాలు ఉపవాసం మరి ఆచరించారా అంటే అపోస్తులు కూడా ఆచరించినటువంటి పరిస్థితి ఇది. అపోస్తులు కూడా ఆచరించినటువంటి పరిస్థితి. మరి యేసుక్రీస్తు చనిపోయాడు కదా, మొదటి శతాబ్దంలో అపోస్తులు ఉన్నారు కదా అండి, మరి వాళ్ళు చెప్పలేదా అండి అంటే చెప్పారంటే వాళ్ళు కూడా చెప్పలేదు. చెప్పిన దాన్ని మనం చేస్తున్నాం, చెప్పిన దాన్ని మాత్రం మనం చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్పారో అది మాత్రం చేయట్లేదు, కానీ వాళ్ళు చెప్పింది మాత్రం మనం చేస్తున్నాం ప్రియులారా. అంటే ఎక్కడికి వెళ్తామంటే ప్రియులారా చెప్పండి, మనం అలా చేస్తే మనం ఎక్కడికి వెళ్ళేవారుగా ఉన్నాం? ఒకసారి మనల్ని మనమే ఆలోచన చేసుకున్నటువంటి పరిస్థితి ప్రియులు ఆలోచించుకోండి ఒకసారి. మరి అపోస్తులు ప్రవక్తలు యేసుక్రీస్తు దేవుడు చెప్పింది మరి మనం చేస్తున్నామంటే, మరి పరిశుద్ధాత్ముడు కూడా బోధలు చెప్పింది మనం చేస్తున్నామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి మన హృదయాల మీద మనం చేయి వేసుకుంటే మనకు ఒక్కసారి అర్థమైపోతుంది ప్రియులారా. ఇంకా ఎవరిని అడగడం కూడా అవసరం లేదు ప్రియులారా, అవసరం లేదు. మరి ఎవరి కోసం? క్రీస్తు కోసమా? దేవుని కోసమా? ఎవరి కోసం చెప్పండి? క్రీస్తు కోసం కాదు, దేవుని కోసం కాదు. మరి నీ కోసం కూడా ఏమి ప్రయోజనం లేదు ప్రియులారా. మరి నీ కోసం కూడా ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు సిలువ మరణం పొందుతూ కూడా ఇప్పుడు ఈ 40 రోజుల ఉపవాసాలు అంటున్నాం కదా, మరి యేసుక్రీస్తు సిలువ మరణంలో పొందుతున్నప్పుడు కూడా యెరూషలేము కుమార్తెలను చూసి ఏమంటుంది చూడండి ప్రియులారా. సిలువలో ఉన్నప్పుడు కూడా
ఎవరన్నా యెరూషలేము కుమార్తెలు వచ్చినప్పుడు ఏడుస్తున్నారట. యెరూషలేము కుమార్తెలు వచ్చి ఏడుస్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెను చూసి ఏమంటుండు పిల్లరా ఆయన అంటే, మీరు నా కోసం కాదు, మీరు నా కోసం ఏడుపుడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడు అని చెప్పినటువంటి పరిస్థితి పిల్లరా మనం లూకా సువార్తలో చూసుకుందాం పిల్లరా. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 27-28 వచనం ప్రియులారా. 23, 27, 28 ప్రియులారా. లూకా సువార్త 27-28, లూకా సువార్త 27-28 వచనం మనం చూసుకుందాం ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయము 27-28 వచనాలు. గొప్ప జనసమూహము ఆయనను కూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి. ఏమంటుండు ప్రియులారా? నా కోసం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. ఏమంటుండు? గొప్ప జనసమూహము ఆయన గురించి రొమ్ము కొట్టుకుంటున్నారు, దుఃఖించుతున్నారు ప్రియులారా. మరి ఆనాడు కూడా రొమ్ము కొట్టుకుంటున్నారు, దుఃఖించుతున్నారు. మరి ఈ రోజు కూడా ఈ లెండ్ డేస్లో రొమ్ము కొట్టుకుంటూ దుఃఖించు ఏడుస్తూ ప్రియులారా. మరి చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా విచారణకరమైన పరిస్థితి ఏంటంటే ప్రియులారా, ఆ రోజు కూడా ఈ యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత బలాక్షయుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, తండ్రి కురుపార్శ్వం ఆశ్రుడై ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఏం చెప్తుండే ప్రియులారా, గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకుని దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి, ఏమంటాడు పిల్లరా, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడుగుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఏమంటాడు పిల్లరా? నా నిమిత్తం కాదు, నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం. ఇప్పుడు మీ పిల్లలు సర్వసత్యం తెలుసుకోలేకపోతున్నారు, వారి కోసం ఏడవండి. మీరు సర్వసత్యంలో ఉన్నారా? మరి లేకపోతే మీకోసం మీరు ఏడవండి, కానీ నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి. యేసుక్రీస్తు శిలువలో మరణిస్తున్న టైంలో కూడా ఏమని చెప్తుంది? యెరూషలేము కుమార్తెలారా నా కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడుడు. ఎందుకు నీకోసం, ఎందుకు చెప్పిండు మన కోసం, మన పిల్లల కోసం ఏడుడని? ఆయన కోసం ఎందుకు ఏడవకమని అన్నాడు? మనము లేఖనానుసారంగా ఉన్నామా లేవా, మనల్ని మనకు సరి చూసుకోమన్నటువంటి ఒక మెసేజ్ మనకు యేసుక్రీస్తు ఆ కాలంలో ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మరి యేసుక్రీస్తు అదే శిలువలో ఉన్నప్పుడు మరి వాళ్ళు నాకు దుఃఖించు రొమ్ము కొట్టుకుంటున్న టైంలోనే నా కోసం ఈ లెంట్ డేస్ను ప్రకటించేవాడు మరి యేసుక్రీస్తు. ఒకవేళ నేను లెంట్ డేస్ ఆచరించే పరిస్థితి ఉంటే ఇప్పుడు కాదు, మీరు నా కోసం రొమ్ము కొట్టుకున్నాడు, గుద్దుకునుడు, ఏడ్చుడు, ప్రాలాపించుడు, 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు, నేను చనిపోయిన తర్వాత ఉండమని యేసుక్రీస్తు మరి ఆ శిలువల మీదే చెప్పేవాడు ప్రియులారా. ఒకసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి, ఒకసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఏమంటాడు? యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకుడి, నా కోసం దుఃఖించకుడి, నా కోసం రొమ్ము కొట్టుకుని, నా కోసం ఏడవకుడి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడుగుడి. అలాంటి సమయంలో చెప్పిన యేసుక్రీస్తు మరి అప్పుడు మీరు ఆచరణ చేయాలంటే 40 రోజులు ఉండమని చెప్పేవాడు. అప్పుడు కూడా అర్థమన్నాడు అంటే మన కోసమే అప్పుడు కూడా ఆలోచించిన యేసుక్రీస్తు మరి ఇప్పుడు చనిపోయిన మహాప్రభావంతో నిరూపించుకొని మరి దేవుని కుమారుడు మహాప్రభావంతో నిరూపించుకున్న తర్వాత తండ్రి సింహాసనం ముందు కుడిపార్శ్వం ఆశుడై ఉన్న తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తును బలహీనంగా చూసేటటువంటి పరిస్థితి సంఘంలో ఎందుకు వచ్చింది? అపవాదిగాడు ఎలాంటి పరిస్థితి మరి సంఘంలో మరి ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి ప్రియులారా, ఒక్కసారి మనమే అర్థం చేసుకొని మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది ప్రియులారా? మనము ఇప్పుడు పరలోక పౌరస్థితి నుండి ప్రియులారా నరక పౌరస్థితికి వాడు తీసుకెళ్లేటటువంటి అపవాదిగాని ప్రయత్నం ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బోధించుతున్న వారు కూడా, బోధ వింటున్న వారు కూడా ప్రియులారా ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా అసలు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం చేయింది ప్రియులారా? నేటి క్రైస్తవులు అనడానికి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడుచున్నామా? మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా ఆదాంకి ఇవ్వబడిన ఆదాం కాలం నుంచి కూడా ఉంది ప్రియులారా, మరి నోహు కాలం నుంచి ఉంది ప్రియులారా, మరి అబ్రహాం కాలం నుంచి ఉంది ప్రియులారా, మరి మోషే కాలం నుంచి ఉంది ప్రియులారా ఈ బైబిల్లోనే. మరి అదేవిధంగా నేడు క్రైస్తవులు నిలబడుతున్న మనకు కూడా ఈ బైబిల్లోనే మనకు రాయబడింది ప్రియులారా. మరి ఏది ఈనాడు క్రైస్తవులు అనడానికి మనం ఏది అనుసరించి జీవించాలి ప్రియులారా? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడుతున్నామా? మరి క్రైస్తవుడు అని ముందు ఎక్కడ అనబడ్డారంటే అంత్యోక సంఘంలో ఉన్నవారు క్రైస్తవులు అనబడ్డారు. మరి క్రైస్తవులను పేరు పెట్టుకున్నటువంటి మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఆ ముసుకే మన పైన ఉంది, ఇంకా ఆ ముసుగు తొలగిపోలేదు. చూడండి ప్రియులారా, ఇంతటి గొప్ప పౌరస్థితి నుండి
మనం నరకానికి ఈడ్చుకెళ్ళినటువంటి ఈ అపవాది గాడు వాని క్రియల వల్ల ప్రియులారా మరి మనం దేవుని కుమారులుగా ఉండటకు వాడిని మనం అనార్హులుగా చేసి ప్రియులారా వాని వైపు లాక్కెళ్ళేటటువంటి పరిస్థితి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకోండి, లేఖనాలు పరిశీలించండి, లేఖన వెలుగులోనికి రాండి. క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరిని బతిమాడుకుంటున్నాను ప్రియులారా, క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరిని బతిమాడుకుంటున్నాను. ఆయన బలహీనుడా అండి? ఆయన బలహీనుడా? నేను నా ప్రాణం పెట్టటకు నాకు అధికారం కలదు, నా ప్రాణం తిరిగి తీసుకుంటూ కూడా నాకు అధికారం కలదు అంటాడు. ఆయన బలహీనుడా అండి? మన నిమిత్తం ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చలేకపోతుందో దానికోసం, మన పాపాల కోసం ఆయనే రక్త మాంసంలో పాలుపడాయి మన కోసం, మన పాపాల కోసం తీసివేయడానికి యేసుక్రీస్తు వస్తే, యేసుక్రీస్తును వచ్చి మరి ఆయన శిలువ మరణమై మన పాపాల నిమిత్తం మరి ఆయన శిలువ మరణం కాకపోతే మరి మన పాపాలు తీరుతాయంటే తన సహోదరుని ఏ విధం చేతనైనాను ఎవడును విమోచించలేడు, వాని విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిందే. అలాంటి పరిస్థితి నుండి మరి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వస్తే, యేసుక్రీస్తుని ఈరోజు ఏమని అంగీకరిస్తున్నావు నువ్వు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ బోధకుడా, ఒకసారి మనల్ని ఒకసారి విమర్శించుకునేటటువంటి పరిస్థితి ఈ రోజులో అపవాదిగాడు మనల్ని కలిగిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? మరి పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా రాయబడి ఉంది? మరి పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చూపిస్తుంది అనేది ప్రియులారా ఒక్కసారి మనలో మనమే పరిశీలన చేసుకునేటటువంటి పరిస్థితి ప్రియులారా ఎంతటి మహాబాధకరమైన విషయం అంటే ప్రియులారా, మనల్ని దేవుని ఉన్న సరదల నుండి వాడు మనల్ని తప్పించడానికి ప్రియులారా వాని అగ్ని బాణాలు అనేవి మన పైన వేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనం డాళ్ళు పట్టుకొని ఉండాలి, ఆత్మ సంబంధమైన ఖడ్గం మనం ధరించుకొని ఉండాలి. కాబట్టి ప్రియులారా ఒకసారి మనల్ని మనం అర్థం చేసుకుంటున్నటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. మరి క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ వేడుకునేది ఏంటంటే, ఎవరో ఆచరించారు, ఎవరో చేశారు అని ప్రియులారా మనం మాత్రం చేయకుండా మన సొంత జ్ఞానంతో ప్రియులారా మరి దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి మన కోసం ఈరోజు క్రైస్తవులు అనబడ్డ వారి కోసం మరి ఏమి రాయబడి ఉందనేది ఒక్కసారి మనల్ని మనమే అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా అని మరి క్రీస్తు ప్రేమను బట్టి మీకు విన్నవించుకుంటున్నాను ప్రియులారా. అందుకే అంటాడు, అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి వెళ్ళిపోండి, అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. ఎందుకు రోధిస్తున్నాం మీరు? చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు రోధిస్తాడు? యేసుక్రీస్తు చెప్పాడా? దేవుడు చెప్పాడా? అపోస్తలులు చెప్పారా? ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు? చూడండి ప్రియులారా ఒకసారి, ఇది చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ప్రియులారా, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఇది దేవుడు చెప్పలేక మనుషుల ఆచారమా అంటే, అవును, ఎస్, ఇది మనుషుల ఆచారమే. ఇది దేవుడు మాత్రం చెప్పింది కాదు, ఇది మనుషుల ఆచారమే ప్రియులారా, ఇది మనుషుల ఆచారమే. మనం ఎప్పుడు చింతించాలి, ఎప్పుడు దుఃఖించాలి, ఎప్పుడు విచారించాలి అంటే ఒక వ్యక్తి చూడండి, మనం ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు చింతించాలి, ఎప్పుడు దుఃఖించాలి, ఎప్పుడు విచారించాలి అంటే చూడండి, ఒక వ్యక్తి చెప్తాను చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి అతనికి ఏమి కూడా లేదు, రోడ్డు మీద మనకు కనపడ్డాడు, వస్త్రహీనంగా ఉన్నాడు, భోజనం లేదు, మంచిగా నీట్గా లేడు. అప్పుడు మనం ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనకు దిగంబరత్వం నుండి రక్షించబడడానికి బట్టలు, ఆకలి తీర్చుకోవడానికి అన్నం పెట్టి మనం దాని పరంగా అయ్యో పాపం మనం చింతించాలి, అయ్యో పాపం దుఃఖించాలి. ఇలాంటి పరిస్థితి దేవుడు ఎట్లా ఇదని మనం అప్పుడు దుఃఖించాలి ప్రియులారా. ఏమైంది? అలాంటి సహోదరుడే ఏమైందంటే అలా ఉన్నవాడు ఒకరి ద్వారా లాభం పొందుకొని ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోయారు. ఇంకో ఊరికి పోయి అక్కడ చాలా ఒకరి దగ్గర కొంచెం డబ్బులు సంపాదించుకుని చాలా ఏ విధంగానో చాలా ధనవంతుడు అయిపోయాడు పిల్లలు. ధనవంతుడు అయిపోయిన తర్వాత చాలా లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. ఆయన ఏమనుకున్నా అంటే, అబ్బా నేను ఒక సమయంలో నేను ఆ స్థితిలో ఉన్నా కదా, ఆ స్థితి నుంచి నేను ఇంత పైకి వచ్చిన కదా, మరి నేను తిరిగి ఆ ఊరికి వెళ్ళి మరి ఆ ఊరి వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళని ఫస్ట్ ఆదరించారు కదా, ఆ ఊరి వాళ్ళకు కొంచెం నేను డబ్బు సహాయం చేస్తానని ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు పిల్లలు, కనబడ్డ వాళ్ళకు డబ్బు సహాయం చేస్తూ ఉంటుంది. సహాయం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈయన ఎప్పుడు దిగాంబరత్వంగా ఉన్నాడో, వస్త్రహీనుడిగా ఉన్నాడో, అప్పుడు వాళ్ళు చూసిన వాళ్ళు ఈయన డబ్బులు పంచిపెట్టంగా వచ్చి ఏడుస్తూ రొమ్ముకొచ్చుకుంటూ పెడబొబ్బలు పెట్టుకుంటారు. ఏమన్నా లాభమా? ఆయన ఏమంటాడు, మీరు ఎందుకోసం నా కోసం పెడుతున్నారు, ఎందుకోసం మీరు ఇలా దుఃఖిస్తున్నారు అంటే, అయ్యో ఒకప్పుడు నీ స్థితికి ఇట్లుండే. నువ్వు అప్పటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడని ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈ రోజు క్రైస్తవులైన వారు కూడా అదే విధంగా ఉంది. ప్రియులారా, ప్రభావంతో దేవుని కుమారుడు నేర్పించుకున్న తర్వాత కూడా తండ్రి సింహాసనం ముందు కుడి పార్శ్వమున ఆశుడై ఉన్న యేసుక్రీస్తును ఈరోజు మీరు బలహీనపరిచేటటువంటి పరిస్థితి, చెప్పండి, బలహీనంగా చూపించేటటువంటి పరిస్థితి ఇది సంఘాలలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒక్కసారి మనమే అర్థం చేసుకొని ప్రియులారా, మరి చూడండి, మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు దుఃఖించాలి. ఒక దుఃఖించే టైంలో
దుఃఖించాలి. అందుకే మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? శిలువ మరణం పొందుతూ కూడా యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీ కోసం, మీ పిల్లల కోసం ఏడుగుడి. చూడండి, అంతటి శ్రమలలో కూడా యేసుక్రీస్తు నా కోసం లెంట్ ఆచరించమని చెప్పిండా? చెప్పిండా? అంటే చెప్పలేడు. చూడండి ఎంతటి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి పిల్లలు, ఎలాంటి పరిస్థితులు. అప్పుడు చింతించే వానికి ఎలా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి మనల్ని మనమే అర్థం చేసుకోవాలి పిల్లలు. ఒకసారి మనల్ని మనమే తెలుసుకోవాల్సిన అవసరం. ఇలాంటివి ఎన్నో. ఒక వ్యక్తి ఈ బాటలు ఎన్నో. ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి చూడండి పిల్లరా, వాడు సిటీకి వెళ్ళాడు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మన తన దగ్గర ఉన్న సొమ్మంతా ఖర్చు పెడతా ఉంటే ఇప్పుడు రొమ్ము కొట్టుకుంటే మన లాభం అంటే ఏమీ లాభం లేదు. మనిషి విషయంలో ప్రియులరా మరి అలా ఉంటే మరి దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు చెప్పండి. ఒక మనిషి విధంలో మనం ఇలా ఆలోచిస్తుంటే మరి దేవాది దేవుడైనటువంటి మరి యేసుక్రీస్తు మరి ఎలా ఉన్నాడు చూడండి. ఎంత ప్రభావంతో ఉన్నాడు ప్రియులారా. ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఎంత ప్రభావంతో ఉన్నాడు అని ప్రియులారా ఒకసారి ఎవరైనా గమనించగలుగుతున్నారా ప్రియులారా? ఎవరైనా గమనించగలుగుతున్నారని ప్రియులారా? ఎవరు కూడా గమనించగలుగుతలేరు ప్రియులారా. అటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. ఎవరు కూడా గమనించినటువంటి పరిస్థితి, ఎవరు కూడా చింతించినటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. చూడండి, మరి ఆ దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటున్నామా? అర్థం చేసుకుంటలేము ప్రియులారా. మరి ఇప్పుడు ఉన్న ఎలాంటి మహిమలో ఉన్నాడు చూద్దాం. అంత మహిమలో ఉన్న యేసుక్రీస్తుని గురించి ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే నీకు ఏదైనా అర్థమవుతుందా? అర్థం కాకుండా చేస్తున్నావు నువ్వు. చూడండి ప్రియులారా, అందుకే ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నట్టు అపవాదిగాడు వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తున్నాడు ప్రియులు. ఈ మాటకు పోకుండా వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. ఏమని చెప్తున్న ప్రియులారా? 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథీ పత్రిక 4:4, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది పిల్లరా? దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసిన ప్రియులారు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయడం వారని ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఏమంటున్నారు? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు. ఎవరు ఇప్పుడు ఈరోజు క్రీస్తు? ఎవరు? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు. ఈరోజు నువ్వు బలహీనంగా చేస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, రోధిస్తున్నావు. దేనికోసము చెప్పండి? దేనికోసము? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం. చూడండి ఏమంటుడు? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు. చూసారా? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు అంటుండు ప్రియులారా. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు కూడా అలాగనే మరి అందుకే ఇప్పుడు క్రీస్తు ఎంత మహిమలో ఉన్నాడో అర్థమవుతుందా? క్రీస్తు ఎంత మహిమలో ఉన్నాడో? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము. ఏంటి మనం చేసే ఈ పనులేంటి? ఈ పనుల ద్వారా మనం పరలోక రాజ్యం వెళ్తామా? మన ఆత్మ రక్షింపబడుతుందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రియులారా? ఒక్కసారి మనల్ని మనమే అర్థం చేసుకొని ప్రియులారా. అంటే ఇది ఒక సంఘాన్ని గురించో ఒక సంస్థ గురించో నేను చెప్పేటటువంటి వాక్యం కాదు ప్రియులారా. వాక్య వెలుగు ఏం చెప్తుంది? ఈరోజు క్రైస్తవులమైన మనము ఏం ఆచరించాలి? బోధకులమైన మనం ఏమి బోధించాలి ప్రియులారా? అందుకే ఏమంటాడు? బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుతాము. అందుకే మనం ఒక సంఘాన్ని నడిపిస్తున్నామంటే నువ్వు ఆత్మలను కాయచున్నావు. నువ్వు నీ దగ్గరికి వచ్చేవారిని వట్టివారు కాదు, నువ్వు ఒక ఆత్మల రక్షకునిమై ఉన్నావు. నువ్వు బోధించే బోధ ఈరోజు నువ్వు ఆత్మలను రక్షించేవాడిగా ఉన్నావు ప్రియులారా. ఒక్కొక్కరి ఆత్మ గురించి నువ్వు లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ప్రియులారా. ఒక్కొక్కరి ఆత్మ గురించి ఒక్కొక్క ఆత్మను బట్టి ప్రియులారా దేవునికి మనము లెక్క అప్పచెప్పేవారిగా ఉన్నాం. ఈరోజు బోధకులమైన మనము ఇంతమంది ఆత్మలు నీకు అప్పచెప్తే ఒక్క ఆత్మలను నువ్వు రక్షించావా? ఈ ఆత్మలను ఎటువైపు తీసుకెళ్ళావు?
మరి కఠినమైన తీర్పు ఉంది ప్రియులారా మనకు. అలాగే వినుచున్న వారు కూడా సహోదరులారా మీరు కూడా ఆలోచించండి. వింటున్న వాక్యము మరి మన ఆత్మ రక్షింపబడుతుందా, రక్షింపబడతలేదా? మీకు ఏదైతే ఆత్మ సంబంధమైన మీ ఆత్మకు రక్షింపగలిగే వాక్యం ఏదైతే ఉందో ప్రియులారా, దాన్నే మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ప్రియులారా మీరు క్రీస్తు సల్లత నుండి తొలగకుండా ఉండిన వారైతారు. అందుకే ప్రియులారా ప్రతి ఒక్కరి గురించి నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని, ప్రతి ఒక్కరు వినుర్రి, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు వాక్య వెలుగులోనికి రండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో అలాగా ఉన్నవో లేవో తెస్సలోనికల కన్నా బరే విశ్వాసులు లేఖనాలను మరీ ఎక్కువ అనుదినము పరిశీలించుకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. మనం కూడా లేఖనాలను పరిశీలించి మరి పౌలు శిలలు చెప్తున్నటువంటి ఆ మొదటి శతాబ్ద కాలంలో తెస్సలోనికలు ఉన్నవారు పౌలు గారు మరి సాక్షి చెప్తున్నారు. తెస్సలోనికలు ఉన్నవారి కంటే మరి బరే విశ్వాసులు మరీ గనులు మేము చెప్పేటటువంటి లేఖనాలు మరి అలాగ ఉన్నవో లేవో అనుదినం పరిశీలించుతూ వచ్చారు. మరి మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? మరి మనం కూడా లేఖనాలను పరిశీలించి మన లేఖనానుసారంగా మనము జీవించగలిగే వారిగా ఉండాలని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బతిమాలుకుంటున్నాం ప్రియులారా. అదేవిధంగా చూస్తే ప్రియులారా మరి ఈ రోజుల్లో ప్రియులారా మహాభూతం ప్రియులారా మరి ఈ కరోనా వైరస్ ద్వారా మరి ప్రియులారా ప్రపంచం అంతా ప్రియులారా అనుకేటటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు తమ సొంత ప్రార్థనలో ప్రియులారా మరి ఈ కరోనా వైరస్ గురించి ప్రియులారా ఈ దేశాల విషయాల గురించి ప్రియులారా దానికి మెడిసిన్ కనిపెట్టాలని ప్రియులారా మరి ఆ డాక్టర్లకు అంతటి శక్తి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రియులారా మరి ఆ దేవాది దేవునికి మనం అందరం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రియులారా. చాలా మంది ఆత్మలు నశించిపోవచ్చున్నవి. ఈ శరీర సంబంధమైన మరణం కోసము ఈ లోకానుసారులు ఎంతో చింతిస్తున్నారు. చూసారా ఎంత ఒక్క బ్యాక్టీరియా చేయబట్టి ఎంతో భయపడుతున్నారు. అదే మన ఆత్మ విషయం వచ్చేసరికి ప్రియులారా మన ఆత్మ రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒకసారి మనల్ని మనం అర్థం చేసుకొని ఈరోజు మనం చనిపోతే ప్రియులారా ఇక్కడ చనిపోతే మరి ఎక్కడికి వెళ్తాం ప్రియులారా? ఇక్కడ చనిపోయే దానికోసం మనం ఇంత ఆలోచిస్తే ఇక్కడ చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నువ్వు రక్షణలో ఉంటే ప్రియులారా పరదేశంలోకి వెళ్తావు, లేకపోతే నిత్య నరకాగ్నిలోనికి ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనురెప్పపాటు సమయంలో నువ్వు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించి వాక్యానికి అనుకూలంగా జీవిస్తారని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ బతిమాలుకుంటున్నాను ప్రియులారా. మరి చెప్పిన వాక్యము మన అందరి హృదయాల్లో నీరుగడ్డి పాలించును గాక. ఆమేన్. సహోదరులందరికీ వందనాలు. మన అందరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. మరి సెకండ్ పార్ట్ వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. ఆమేన్.